హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ యశ్వంత్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజుల్లో యూట్యూబర్స్ అనేది ఓన్ కంటెంట్ క్రియేట్ చేసుకుంటూ ఇన్నోవేటివ్ థాట్స్తో క్రియేట్ చేసిన ఛానల్స్తో వాళ్ళ సబ్స్క్రైబర్స్ని వ్యూవర్షిప్ని పెంచుకున్న తరుణంలో కొన్నిసార్లు వాళ్ళకి స్ట్రైక్స్ క్లెయిమ్స్ జరగడం సర్వసాధారణం. కానీ ఒక ప్రముఖ హీరో ఆయన సినిమా సంబంధించిన దాని మీద ఆయన క్లెయిమ్స్ వేసుకుంటూ ఆయన అనుకూలంగా లేకపోతే నీ ఛానల్ అనేది తీసేస్తాను అని దాడి చేయడం ట్రై చేశారు. సో అంటే ఆయన మీద కేసులు కూడా పెట్టారు. సో ఆయన మన ముందు ఉన్నారు. ఆయన పేరు చంద్రహాస్ ఛానల్. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్ చెప్పండి, అసలు యూట్యూబర్స్ అనేది చాలా ఇన్నోవేట్ థాట్గా చేస్తూ ఉంటారు. యూట్యూబర్స్ అని ప్రతి ప్రముఖ హీరో అని చెప్తున్నాను, కానీ ప్రముఖ హీరో అనేది మీ ద్వారా అంటే వ్యూవర్స్ తెలుస్తుంది. ఆ హీరో ఎవరు, ఆ గొడవ ఏంటి, ఛానల్స్ మీద ఎందుకు స్ట్రైక్లు పడ్డాయి, అలాగే మీ మీద 2 కేసులు కూడా వేస్తారని చెప్పారు. ఆ కేసు వివరాల గురించి చెప్పండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అలాట్ ఫర్ గివింగ్ అ ప్లాట్ఫామ్ సార్. మాడడానికి ఈ విషయం పైన నేను 8 monthsగా ఫైట్ చేస్తున్నాను. ఏ ఒక్కరు కూడా ముందుకు వచ్చి మాడింది లేదు. ఇప్పుడు అందరూ నాకు మీడియా సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకొస్తున్నారు. థ్యాంక్స్ అలాట్ ఫర్ దాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఈ విషయానికి వస్తే సార్, మనకి కొన్ని మంత్స్ బ్యాక్ మా అసోసియేషన్ నుంచి ట్రెజరర్ శివబాలాజీ గారు, రాజీవ్ కనకాల గారు యూట్యూబ్లో ఒక వీడియో పెట్టున్నారు సార్. ఇట్లా 300 ఛానల్స్ ఎవరైతే అశ్లీలంగా చేస్తున్నారో, పరిధి దాటి మాట్లాడుతున్నారో, భయంకరంగా ట్రోల్స్ కానీ రోస్ట్ కానీ చేస్తున్నారు, వాళ్ళ ఛానల్స్ మేము టర్మినేట్ చేస్తున్నాం అని అనౌన్స్ చేశారు. మేమంతా కూడా ఓకే, మంచి విషయమే, మరీ లైన్ దాటిపోతుందిలే, దారుణంగా మాడుతున్నారు, బాడీని ఆబ్జెక్టిఫై చేస్తున్నారు, క్లీన్ చేయడం బెటర్ వెళ్ళాలి అనుకున్నాం. కానీ ఇక్కడ మాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఛానల్స్ని టర్మినేట్ చేస్తున్నాం అనేది యూట్యూబ్ పరిధి. యూట్యూబ్ ఇస్ గ్లోబల్, ఎవరిగా రైట్ ఉండదు. మేబీ అన్న పిటిషన్ అని పెట్టి చేసుకున్నారో, అల్టిమేట్లీ ఇట్ ఈస్ క్లీనింగ్ ద సిస్టమ్, ఫైన్ అనుకున్నాం. దీంట్లో నాకు తెలిసిన ఒక కంటెంట్ క్రియేటర్ ఉన్నారు సార్, 3 Angry Boys అనేది ఒక ఛానల్ ఉంది. ఆ ఛానల్కి 2 స్ట్రైక్స్ పడ్డాయి. ఆ అబ్బాయి ఏం బుద్ధి మాట్లాడు, అబ్బాయి ఒపీనియన్ అబ్బాయి చెప్తా అంటాడు. బట్ నీకు ఎందుకు స్ట్రైక్స్ పడ్డాయి అంటే అర్థం కావట్లేదు అన్నయ్య నాకు కూడా అన్నాడు. సరే అప్పీల్ పెట్టుకో అంటే, లేదన్నయ్య నాకు ఆల్రెడీ ఒక స్ట్రైక్ ఉంది, ఇప్పుడు 2 స్ట్రైక్స్ పడ్డాయి. ఎంత పెద్ద ఛానల్ అయినా సరే వితిన్ 7 days ఆఫ్ టైమ్ 3 యాక్టివ్ స్ట్రైక్స్ కనుకుంటే ఛానల్ టర్మినేట్ అయిపోతుంది సార్. సో ఆల్రెడీ ఒకటి ఉంది, ఇప్పుడు 2 పడ్డాయి. నాకు అర్థం కావట్లేదు సార్. ఆల్రెడీ 3 days నేను ఆల్రెడీ ట్రామాలో ఉన్నాను, ఇంకో 3 days 4 days టైం ఉంది. సో పని చేస్తాను, వీడియో చేసి పెడతాను. సో ఎక్కువ రీచ్ అవుతుంది కదా. ఇప్పుడు అప్పీల్ పెట్టినా కూడా వాళ్ళు ఇప్పుడు చూడాలి, 4 days లోపల వాళ్ళు చూసి రియాక్ట్ అయ్యి స్ట్రైక్ ఎక్కడ తీసుకుంటారు లేదు తెలియదు. ఏం జరిగినా కూడా 40,000 మంది 2 సంవత్సరాలు కష్టం వెళ్ళిపోద్ది అంటే, సార్ నీ ఇష్టం, నీ ఛానల్ ఏమైనా చేసుకోరా అని చెప్పాను. ఆ అబ్బాయి ఒక వీడియో తీసి పెట్టాడు, ఇలాగ కరెక్ట్ కాదు సార్, తప్పుడు సైకిల్ వేస్తున్నారు, అది కూడా మూవీ పరిస్థితి చేస్తున్నామని సైకిల్ వేస్తున్నారు, మీకు హెరాస్మెంట్ బుల్లింగ్ అయితే హెరాస్మెంట్ బుల్లింగ్ అని కంప్లైంట్ ఇవ్వాలి యూట్యూబ్కి, అప్పుడు వస్తుంది, కానీ ఇది కరెక్ట్ కాదు అనేసి ఆ అబ్బాయి వీడియో చేసి పెట్టాడు. దాని మీద ఇంకో స్ట్రైక్ వేశారు. ఆ అబ్బాయి ఇంకా తలకాయ పట్టుకొని కూర్చోవాలంటే, నేను నా సమ్ ర్యాండమ్ వీడియోలో నేను లాస్ట్ 2 minutes మాట్లాడాను. సార్ స్ట్రైక్ వేసేదానికి ఒక పద్ధతి ఉంటుంది. ఫస్ట్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంటెంట్ క్రియేటర్స్, మీరు ఒక ఫిల్మ్ స్టార్, నేను కంటెంట్ క్రియేటర్, మీ కంటెంట్ పైన నేను ఒక ఒపీనియన్ చెప్పాను, మీకు అది నచ్చలేదు, మీరు నన్ను అప్రోచ్ అవ్వాలి, నీ వీడియో నాకు నచ్చలేదు బాబు తీసేయాలి. నేను వినకపోతే యూట్యూబ్ కంప్లైంట్ ఇవ్వాలి, వీడియో ఫలానా హెరాస్మెంట్ చేస్తున్నాడు చేయాలి. అప్పుడు యూట్యూబ్ వాడు మనిషిని పెట్టి చెక్ చేస్తాడు, అది నిజంగా కమ్యూనిటీ గైడ్ లైన్స్ అగేన్స్ట్ గా ఉంటే యూట్యూబ్ వాడే తీసేస్తాడు, లేదనుకుంటే మీరు వాడుకుని డీల్ చేసుకోవడం. 3 పద్ధతులు. అంతేగాని మీ దగ్గర MCN కంపెనీలు ఉన్నాయనేసి, ఇప్పుడు MCN కంపెనీస్ అంటే ఏంటి సార్, మల్టీ ఛానల్ నెట్వర్క్స్ అంటాం సార్. మూవీ రైట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చేసేటప్పుడు మొదలు మీమ్ క్లిప్స్ పెడతారు కదా సార్, మీమ్స్ లో కానీ ఫనీ వీడియోస్ లో కానీ వీటిలో మొదలు మీమ్ క్లిప్స్ పెడతాం, చిన్న క్లిప్స్, బ్రహ్మానందం గారు ఎంగేజ్ అవ్వడం కోసం. ఆ మూవీ రైట్స్ ఏ కంపెనీ దగ్గర ఉన్నాయో చెక్ చేసుకొని వాళ్ళకి చెప్పి, ఈ మా మూవీని పైరసీ చేస్తున్నారు వీళ్ళు అనేసి యూట్యూబ్ అబద్ధం చెప్పి యూట్యూబ్ స్ట్రైక్ వేస్తున్నారు. యూట్యూబ్ ఇస్ వెరీ బిగ్ ప్లాట్ఫామ్. అది ప్రతి ఒక్కదాన్ని వ్యాన్లో చెక్ చేయలేదు, ఏఐ చెక్ చేస్తుంది. ఏం చూస్తుంది, వీళ్ళు పెట్టిన టైం స్టాంప్ ఉందా, మ్యాచ్ అవుతోంది, ఈ మ్యాచ్ అయ్యేదాని కంటెంట్ రైట్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి, సో వీళ్ళు ఓనర్స్ ఈ మూవీని పైరసీ చేస్తున్నారు అని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. సో స్ట్రైక్, ఆ వీడియో పోతుంది. అవగాహన ఉన్న యూట్యూబర్ అయితే మళ్ళీ యూట్యూబ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఇది ఎంగేజ్మెంట్ కోసం నేను మాట్లాడిన మెయిన్ క్లిప్ ఫెయిర్ యూస్ పాలసీ కింద వస్తుంది, ఇది మూవీ పైరసీ కాదండి అని చెప్పి. అప్పుడు యూట్యూబ్ ఒక మనిషిని పెడుతుంది, చెక్ చేయండి అని చెప్పి. చెక్ చేసినప్పుడు ఒకవేళ అలా ఈ అబ్బాయి చెప్పి నిజమైతే ఆ స్ట్రైక్ అనేది వెనక్కి తీసేస్తుంది. ఈ అవగాహన చాలా మందికి తెలియదు, ఎలా రాయాలో తెలియదు, ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియదు. సో ఇలా 50 సైకిల్ పడుతున్నాయి, మూవీ పైరసీ అయితే తప్పుడు సైకిల్ పడుతున్నాయి. తప్పుడు సైకిల్ వేయడం కరెక్ట్ కాదండి, మీకు మనం ఇంతకుముందు వాడుకున్న 3 పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవి ఫాలో అవ్వండి అని చెప్పాను, అంతే సార్. నేను వాళ్ళ మీద ఒక మాట మాడింది లేదు, రోస్ట్ చేసింది లేదు, ట్రోల్ చేసింది లేదు వాళ్ళని. దీనికి నెక్స్ట్ డే మా అసోసియేషన్ నుంచి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ అయింది, ఈ 18 ఛానల్స్ మేము టర్మినేట్ చేసేసాము అఫీషియల్ గా మా అసోసియేషన్ నుంచి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఇదిగోండి సాఫ్ట్ కాపీస్ అన్ని మీకు ఇస్తాను సార్, జనాలు కూడా చూపించండి. దీంట్లో 15వ ఛానల్ నాది విత్ లింక్. నేను ఏమన్నాను మిమ్మల్ని, నేనేం చేయలేదు కదా, నేనేం బూతులు తిట్టింది లేదు, తప్పుగా మాడింది లేదు, ఇది తప్పయ్యా, ప్రాసెస్ ని ఫాలో అవ్వండి అని చెప్పాను. దాని గురించి ఛానల్ టర్మినేట్ చేస్తున్నామని కదా,
టర్మినేటెడ్ ఆయన అంటున్నాడు, నాకేం స్ట్రైక్స్ పడలేదు, నాకేం స్ట్రైక్స్ రాలేదు, యూట్యూబ్ నుంచి ఇన్ఫర్మేషన్ లేదు, మీ నుంచి ఇన్ఫర్మేషన్ లేదు, ఎవరి నుంచి ఇన్ఫర్మేషన్ లేదు. మరి ఏం చేస్తున్నావు అంటే ఈ లోపల ఒక కంటెంట్ క్రియేటర్ కాల్ చేశాడు కొత్త నెంబర్ నుంచి. నేను ఎవరికి చెప్పలా, నేను తలపడుకొని కూర్చొని ఉంటే ఆ అబ్బాయి కాల్ చేసి నీకు యూట్యూబ్ నుంచి మెయిల్స్ రాలేదు, నీకు ఏ స్ట్రైక్స్ పడలేదు, ఎవరు నీకు కాంటాక్ట్ అవ్వలేదు, కానీ టర్మినేటెడ్ అన్నారు. అంటే అవును కానీ నీకెక్కడ తెలుసు అంటే, ఇది నీకు ఇప్పుడు అవుతుంది, నాకు ముందు కూడా జరిగింది. వీళ్ళు ఏం చేస్తారంటే టర్మినేటెడ్ అని చెప్తారు, ఏమీ జరగలేదు కానీ కూల్గా ఉన్నప్పుడు ఒక్కసారి ఈ కంపెనీ ఎవరెవరైతే ఈ మూవీ రేట్స్ ఉన్నాయో వాళ్ళందరి దగ్గర నుంచి ఒక 15-20 స్ట్రైక్లు వేస్తారు పైన. నువ్వు 7 days లోపల తీసుకోవాలి. యూట్యూబ్ వాడికి మనం అప్పీల్ పెట్టిన వెంటనే రాదు, వితిన్ 4 days అంటాడు. 20 స్ట్రైకులకి నువ్వు ఎన్ని రోజులు మాట్లాడతావు, ఎంత మాట్లాడతావు? సరే మాట్లాడి స్ట్రైకులు అన్ని వెనక్కి తీసుకున్నా కూడా ఇంకో 100 స్ట్రైకులు వేయడం అనేది 2 నిమిషాల పని, అవి కూడా తీసుకుంటావు. కానీ ఎండ్ ఆఫ్ ద లైన్ ఈ మధ్య పీరియడ్ లో నువ్వు కంటెంట్ పెట్టవు, నీ ఛానల్ డెడ్ అయిపోద్ది. వాడికి కావాల్సింది ఏంటి? ఎండ్ ఆఫ్ ద లైన్ నీ ఛానల్ డెడ్ అయిపోవడం, నీ కంటెంట్ ముందుకు పోకపోవడం. స్ట్రైకులు పడినా ఛానల్ ఎగిరిపోయినా వాడే గెలుస్తాడు, స్ట్రైకులు ఎడకపోయినా వాడే గెలుస్తాడు, ఎడ తిరిగి వాడే గెలుస్తాడు కదా. సో అంటే ఒరే నువ్వు భయపెడుతున్నావు, సరే సొల్యూషన్ చెప్పినా నాకు అంటే నీ ఛానల్ మొత్తం ప్రైవేట్లో పెట్టేసి ఏం జరుగుతుందో నీ సెకండ్ ఛానల్ ఏమన్నా ఉంటే జనాలకు చెప్పు అన్నాడు. సో నా ఛానల్ మొత్తం ప్రైవేట్ పెట్టేసి నా సెకండ్ ఛానల్లో నేను అనౌన్స్ చేశాను, ఇలా నేను ఒక మాట మాడిందని నా ఛానల్ టర్మినేట్ చేస్తాను అంటున్నారు. దేనికి టర్మినేట్ చేస్తారు అని చెప్పి ఈ ఛానల్ టర్మినేట్ చేశారు. 15th ఆయన ఛానల్, 15th నెంబర్, కింగ్స్ చంద్రస్ ఛానల్. సో ఆయన అఫీషియల్ గా ఛానల్స్ లో టర్మినేట్ ఛానల్స్ లో ఈ ఛానల్ కూడా ఉంది, 15th ఛానల్ అని చెప్పి నేను మాడిన తర్వాత ఆ వీడియో కొంచెం వైరల్ అయింది సార్. అప్పుడు నాకు కొంతమంది అప్రోచ్ అయ్యారు క్రియేటర్స్, అన్న ప్రపంచానికి చెప్పే నిజం వేరు, వెనకాల జరిగేది వేరు అని. ఏం మాడుతున్నావు అంటే హీ టోల్డ్ మీ అనమాట, ఈ 300 ఛానల్స్ ఏవైతే అశ్లీలంగా మాడుతున్నా అని చెప్పి స్ట్రైక్ వేసినారో అందులో మీ ఫ్రెండ్ ఉన్నట్టే అలాగే చాలా మంది ఉన్నారు, మంచి క్రియేటర్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ అప్పీల్ పెడతారు కదా సార్. అప్పీల్ పెట్టినప్పుడు ఏమనాలి, నువ్వు తప్పుగా మాడుతున్నావు, ట్రోల్ చేస్తున్నావు, రోస్ట్ చేస్తున్నావు కాబట్టి నీ ఛానల్ వీడియో తీసేశాను, తీయడం కుదరదు, నీకు ఏమన్నా అంటే యూట్యూబ్తో మాట్లాడుకో, ఫస్ట్ థింగ్. రెండోది, లేదంటే బాబు నీ వీడియో నాకు నచ్చలేదు, వీడియో డిలీట్ చేసి నేను స్ట్రైక్ వెనక తీసుకుంటాను. రెండోది, ఇంకోసారి చేయొద్దు, మీరు మాట్లాడుకుంటారు. మూడోది, ఇవి ఏవీ లేకుండా డిసెంబర్లో నా సినిమా కన్నప్ప వస్తుంది, ఆ కన్నప్ప సూపర్ ఉంటుంది, బంపర్ ఉంటుంది అని కూడా మీరు ప్రమోట్ చేయాలి. అలా చేస్తూ 3 వీడియోలు చేయాలి, అది మాకు నచ్చితే నీ స్ట్రైక్ తీసేస్తానని చెప్పి అఫీషియల్ మెయిల్ పంపించారు సార్. ఐ విల్ షో యూ ఆల్సో. ఓకే, నేను అబ్బాయి నాకు ఆ విషయం చెప్పినప్పుడు నేను నమ్మలేదు. అంత పెద్ద సంస్థ, కొన్ని వేల కోట్ల ఆస్తులు, వాళ్ళు ఉన్నారు, మూవీ ప్రొడక్షన్, ఓన్ ప్రొడక్షన్ కంపెనీ ఉంది, వాళ్ళు ఎందుకు అపార్ట్ చేస్తారు అంటే మంచు విష్ణు గారు 24 Film Factory అనే కంపెనీ, దాని నుంచి స్ట్రైక్ వస్తున్నాయి సార్. దాని నుంచి వచ్చింది కన్నప్ప మూవీ కోసం మీకు స్ట్రైక్స్ వచ్చాయంట. వచ్చిన నేను అనట్లేదు సార్, మెయిల్ అంటుంది. ఆ 24 Film Factory అఫీషియల్ అనేది ఇది పైన ఉండేది, ఇది వాళ్ళ ప్రొడక్షన్ కంపెనీ ఫిల్మ్స్ ఫ్యాక్టరీ అఫీషియల్ అనేది. ఆ మెయిల్ చదవండి, మీరే చదవండి కావాలంటే. హై క్రియేట్ 3 పాజిటివ్ వీడియోస్ అబౌట్ ద మూవీ కన్నప్ప and then get back to us. We will remove the claim and we will forward to collaborate with you in the future. 3 వీడియోలు చేయండి, ఆ తర్వాత క్లెయిమ్ కూడా మెన్షన్ చేసినట్టు స్ట్రైక్ లేసింది వాళ్ళు, స్ట్రైక్ లేసి క్లెయిమ్ అని చెప్పి అది వెనక్కి తీసుకుంటాం, 3 వీడియోలు చేస్తాను. లిటరల్ బ్లాక్ మెయిల్ అది. అరే మీరు బ్లాక్ మెయిల్ చేసుకుంటే జనాల్ని ప్రమోట్ చేయడం కరెక్ట్ కాదండి. సినిమా ప్రమోషన్ అంటే ఎట్టుంటాయి సార్, ఒక క్రియేటర్ దగ్గరికి వెళ్ళి, బాబు నీ దగ్గర ఒక 2 లక్షల మంది ఆడియన్స్ ఉన్నారు, నేను సినిమా తీస్తున్నాం, నీ ప్రమోషన్ కాస్ట్ ఎంత, మా సినిమా ప్రమోట్ చేసుకోవాలి, వాడు ఒక ప్రైస్ చెప్తాడు, వాడు ప్రమోషన్ ప్రైస్, నీకు ఓకే అనుకుంటే ఆ ప్రైస్ వాడికి పే చేస్తే వాడు మీ సినిమా గురించి ప్రమోట్ చేస్తారు, వాళ్ళకి చూడండి సినిమా ప్రమోట్ చేస్తున్నారు అని చెప్తారు. లేదనుకుంటే బాబు మా దగ్గర బడ్జెట్ లేదు, డబ్బులు లేవు, సినిమా కష్టపడి తీసినా 100 కోట్లు పెట్టి తీస్తున్నాము, చూడు నీకు నచ్చితే మన తెలుగు ప్రైడ్ ముందుకెళ్తుంది, చెయ్యి అంటే వాడు ఓకే, డబ్బులు లేకపోయినా ఫ్రీగా చేస్తారన్నా చేస్తారు. అది రెండో పద్ధతి. వాడి ఛానల్ మీద స్ట్రైక్ లేసి, ఫేక్ స్ట్రైక్ లేసి నీ ఛానల్ నీకు కావాలంటే రాసిన ప్రమోట్ చేయాలి, బ్లాక్ మెయిల్ కదా సార్. ఇప్పుడు ఈ పాయింట్ మీదే వాళ్ళు ఏం చెప్పారు, ప్రపంచానికి ఏం చెప్పారు, ఆడవాళ్ళని, చిన్నపిల్లల్ని కానీ ఏదైనా కంటెంట్ కానీ మరి లైఫ్ దాటి మారుతుంటే మేము చేస్తున్నాం అన్నారు కదా. సరే అనుకుందాం, నిజంగా నా అడ్డం చేస్తారు అనుకుందాం. ఇప్పుడు ఈ మెయిల్ ప్రకారం అలా ఎవరైతే తప్పుగా మా అన్నారో, బూతులు మా అన్నారో, ఆడవాళ్ళు సెక్షన్గా చూపించారో వాళ్ళందరూ కన్నప్ప సూపర్ బంపర్ అంటే నువ్వు వదిలేస్తావు కదా వాళ్ళని. ఇది కంప్లీట్ పర్సనల్ అజెండానే కదా. నీ మా అసోసియేషన్ ప్రెసిడెంట్ అంటే యు ఆర్ ద ఫేస్ ఆఫ్ టాలీవుడ్. నీకంటూ ఒక రెస్పెక్ట్ ఇచ్చి, ఒక పొజిషన్ ఇచ్చి ఫేస్ ఆఫ్ టాలీవుడ్ గా పెట్టినప్పుడు ఆ పొజిషన్ నువ్వు మిస్యూజ్ చేసుకుంటా, నీ సొంత సినిమా ప్రమోట్ చేసుకుంటా జనాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నావే, యూ డోంట్ డిజర్వ్ దట్ పొజిషన్. ఇది కరెక్ట్ కాదు సినిమా ప్రమోట్ చేయడం. నేను వీడియోస్ పెట్టాను సార్, ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను. నేను పెట్టిన తర్వాత అప్పుడు ఇప్పుడు ఒకవేళ అబద్ధం అయితే, ఈ మెయిల్ అబద్ధం అయితే, నేను చేసింది అబద్ధం అయితే పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అది ఫేక్ అని చెప్పేయచ్చు. మంచు విష్ణు ఆఫీస్ నుంచి మిస్టర్ రాజశేఖర్ కంటెంట్ మేనేజర్ కాల్ చేసి, దయచేసి ఆ వీడియో తీసేయండి సార్, మాకు ఇబ్బంది అయిపోద్ది, మా సినిమాకి ఇబ్బంది అయిపోద్ది, 100 కోట్లు పెట్టి తీస్తాను, మీకు సైకిల్ పడినాయి కదా అది నేను తీసేస్తాను, మీ తమ్ముడు పడినాయి కదా అది కూడా నేను తీసేస్తాను, ఇష్యూ జరగకుండా చూసుకుందాం అని చెప్పి. నేను గొడవ పడే మనిషి కాదు సార్ ఫస్ట్ నుంచి. సరే తీసేస్తారు, ప్రాబ్లం ఏంది, తప్పు చేయని వాళ్ళు సైకిల్ వేశారు, అవి తీస్తా అన్నారు. నేను అడిగా నా మీద వేసారా అని, వేసాను సార్. సరే తీస్తారా అని, తీస్తాం సార్, కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి సార్, అన్ని మీకు ఇస్తాను, మీరు ప్లే చేసి జనాలు కూడా వినిపించండి.
సో అది తీసేస్తామని చెప్పినాడు. సరే అయిపోయింది దానికి. నేను నా వీడియో ప్రైవేట్ లో పెడతానంటే లేదు డిలీట్ చేయాలి అన్నాడు. సరే డిలీట్ చేయాలని డిలీట్ చేసేసాను. ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతుంది ట్విట్టర్ లో. దాంట్లో మిలాగ్రో మూవీస్ అనే ఒక ట్విట్టర్ పేజ్, మిలాగ్రో మూవీస్ అనే ట్విట్టర్ పేజ్ ఒకటి, వాళ్ళు నా వీడియో క్వశ్చన్ పెట్టి ఈ అబ్బాయి మీరు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అంటున్నారు, నిజమే అది కూడా అంత కూడా రాయలేదు. ఈస్ దిస్ ట్రూ మంచు విష్ణు అని క్వశ్చన్ మార్క్ వేశారు సార్. దానికి మీకు సపోర్ట్ చేస్తూ నాకు సపోర్ట్ ఏం లేదు, తప్పుని క్వశ్చన్ చేశాడు. ఓకే, ఈ అబ్బాయికి అన్యాయం జరుగుతుంది నేను రాయలేదు, ఆ క్లిప్ పెట్టి ఇది నిజమా అని అడిగాడు అంతే. సపోర్ట్ కాదు కదా, జస్ట్ క్వశ్చనింగ్ ఇట్. దానికి స్ట్రైక్ లేసిన మాట వాస్తవం. మీ అఫీషియల్ మీ 24 ఫిల్మ్ ఫ్యాక్టరీ అనేది మీది, మీ దాని నుంచి స్ట్రైక్ వస్తున్నాయి. మీ కంటెంట్ మేనేజర్ కాల్ చేస్తున్నాడు, అది తెలియకుండా జరిగిపోతున్నాయా? సో అది జరుగుతుందని తెలిసినప్పుడు కామ్ గా ఉండాలి. ఆయన ఒరిజినల్ ట్విట్టర్ ఐడితో ఆ పోస్ట్ కిందకు వచ్చి లేదు వీడు ఫాస్ట్ రేట్లు ఇస్తున్నాడు అబద్ధాలు అవన్నీ అని ట్వీట్ చేసి వెళ్ళిపోయాడు. లక్షల మంది ఫాలోవర్లు ఆయనకు ఉంటారు, కోట్ల మంది యూట్యూబ్ ట్విట్టర్ లో ఉంటారు ప్లాట్ఫామ్ లో. అంతమంది నువ్వు అబద్ధాన్ని వెళ్ళిపోయినావు నీ ఇమేజ్ కాపాడుకోవడానికి, నన్ను అబద్ధాలు కూడా చేసి ఇప్పుడు నాకు అన్ని నిమిషాలు వస్తాయి సార్. నువ్వు ఆయన పేరు చెప్పుకొని ఫేమస్ అవుతావు అనుకుంటున్నావా? సిగ్గుండాలి లేకని చెప్పి. సరే నేను అబద్ధాలు కోరిన అయితే నాకు వచ్చిన కాల్స్ అబద్ధం, ఈ మెయిల్స్ కాల్స్ వచ్చాయి. ఈ మంచి విషయం కంటెంట్ మేనేజర్ కాల్స్ సార్, ఆయన కాల్ చేశారు కదా, ఆ కాల్స్ అబద్ధమే కదా. ఆయన చెప్పినట్టు అది అబద్ధం అయితే ఇది అబద్ధమే కదా, ఈ మెయిల్స్ అబద్ధమే కదా, ఇవన్నీ అబద్ధాలే కదా అనేసి నేను చెప్పాను. నేను అబద్ధాలు కోరిన అయితే ఇవేంటి అనేసి కాల్ రికార్డింగ్స్ అన్ని ఎక్స్పోజ్ చేస్తాను. ఇంకో వీడియో చేసి పెట్టినాను సార్. ఇంకా వీడు తగ్గట్లేదు, వీడు మాట వినట్లేదు అనేసి ఒకరోజు నేను నా సెకండ్ ఛానల్ గేమింగ్ ఛానల్ ఉంటుంది సార్. గేమింగ్ ఛానల్ నా పరంగా వర్క్ చేసుకుంటా అంటే ఎవ్రీడే 9 to 10 నా సబ్స్క్రైబర్స్ నేను గేమ్ ఛానల్ చూసుకుంటా అంటాను, కింగ్ ఫూ అనే గేమింగ్ ఛానల్లో. దానిలో నేను ఉంటే కరెక్ట్గా ఇంకా లైవ్ స్టార్ట్ అవుతుంది అన్న టైంకి ముందు నైట్ ఫ్రైడే నైట్ 2 కానిస్టేబుల్స్ ఇంటికి వచ్చారు. 8 o'clock 8:30 ఆ టైంలో వచ్చారు. వచ్చి బయలుదేరు అంట. అడిగి బయలుదేరాలి, ఎందుకు బయలుదేరాలి, ఏం చేశాను నేను అంటే నీ మీద కేసు పెట్టారు. ఎవరు పెట్టారు? నీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఇంకెవరికి చెప్తారు సార్? నా మీద కేసు పెట్టారు, ఏం పెట్టారు అంటే నాకే చెప్పాలి అంటే అవన్నీ మాడద్దు సార్ తెచ్చుకోరు బయలుదేరు. అరే వస్తానే అంటానన్నా, కానీ ఇష్యూ అయింది, ఎవరు ఇచ్చారు, ఏం కంప్లైంట్ ఇచ్చారు, ఏం కేసులు పెట్టారు అంటే ఇటు గట్టిగా మాడుతున్నట్టున్నాడు అనుకొని వాళ్ళు సిఐ నెంబర్ ఇచ్చారు. సార్తో మాడుకోవాలి. సార్ కాల్ చేశాను, రామయ్య అని పేరు. కాల్ చేస్తే బాబు నీ మీద కేసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిపోయింది, నువ్వు స్టేషన్కి రావాల్సి ఉంటుంది. వస్తాను సార్, ఇప్పుడే రావాల్సి ఉంటుందా? రా అన్నాడు. రేపు పొద్దున వస్తే పర్లేదా అని. సరే రేపు పొద్దున రా అన్నాడు. ఏ సెక్షన్లు పెట్టారు సార్? నాకు ఎప్పుడు మేము మా నాన్న ఎప్పుడు దాకా మీద ఒక కేసు లేదు, మై రికార్డ్ ఇస్ వెరీ క్లీన్, మా ఫ్యామిలీ వాళ్ళు ఎప్పుడు కూడా పోలీస్ స్టేషన్ పోయింది లేదు. సో ఏం సెక్షన్ పెట్టి కనుక్కుందాం అని అడిగితే 2 సెక్షన్స్ చెప్పారు. ఎవరు పెట్టారండి కేసులు? అది కూడా చెప్పలేదు. రేపు రండి మాట్లాడదాం అన్నారు. సరే ఓకే నేను రేపు పొద్దు నుంచి మాట్లాడతాను సార్ అని చెప్పాను. 2 సెక్షన్లు చెప్పారు ఆయన. సరే వెళ్ళిపోయిన తర్వాత ఆ సెక్షన్ అసలు ఏంది, ఎవరి మీద పెడతారు అనేది చెక్ చేస్తే ఫస్ట్ సెక్షన్ ఒక మనిషి యొక్క ప్రైవేట్ పార్ట్స్ ని ఫోటో తీసి పబ్లిక్ లో రిలీజ్ చేస్తే పెట్టే కేసు అంట. ప్రైవేట్ పార్ట్స్ పబ్లిష్ చేశారు. మంచి విష్ణు ప్రైవేట్ పార్ట్స్ తో నాకేం సంబంధం సార్? మంచి విష్ణు కాదు, నాకేం అవసరం సార్ ప్రైవేట్ పార్ట్స్ తో. రెండోది మనిషి యొక్క పాన్ క్లిప్స్, సీన్ వీడియోలు, పాన్ క్లిప్లు రిలీజ్ చేసి ఎలక్ట్రానిక్ ఫామ్ లో సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తే పెట్టే కేసు అంట. ఆయన ప్రైవేట్ వీడియోలు నాకెందుకు వస్తాయి, ఆయన ప్రైవేట్ ఫోటోలు పార్ట్స్ తో నాకేం పని, నేను చూస్తాను. కన్ఫ్యూజ్డ్. సరే తర్వాత లైవ్కి వెళ్ళాను. లైవ్కి వెళ్తే మా వాళ్ళు చెప్పారు అన్న కావాలని పక్కా ప్లాన్ చేసి పిలిపించారు. ఫ్రైడే ఈవినింగ్ పోయిన నుండి జైల్లో కూర్చోబెడేస్తారు, అందుకే నైట్ వచ్చి ఇప్పుడు రమ్మన్నారు. నువ్వు కనుక పోయి ఉంటే సాటర్డే సండే ఒకవేళ లాయర్ పెట్టుకున్నా కూడా బెయిల్ తీసుకోవడానికి ఉండదు, కావాలి వేసి ఉంటారు. నువ్వు పొద్దున ఒక లాయర్ కలువు అన్నాడు. నాకు ఎవరు తెలియదబ్బా ఎడకి పోవాలో ఎవరు నాకు, మా ఇంట్లో కూడా లాయర్ ఫ్యామిలీ ఎవరు లేదు మాది అంటే సరే అని సబ్స్క్రైబర్స్ నంబర్ ఇస్తాను మా అడవు చెప్పారు. ఇదే లైన్ మా ఫ్రెండ్ ఒకటి చూస్తున్నాడు, మా చైల్డ్ ఫ్రెండ్. ఆ అబ్బాయి ఒక రోజు పొద్దున్నే వచ్చాడు, నేను తీసుకెళ్తాను నిన్ను అని చెప్పి వచ్చాడు. తీసుకెళ్లి ఒక లాయర్ కలిసిన తర్వాత ఆయన అన్నాడు మీ వాళ్ళు చెప్పింది కరెక్టే, అది పక్క ప్లానింగ్ ప్రకారమే. ఇప్పుడు నువ్వు రెఫరెన్స్ పక్కపోతే ఇబ్బంది అయిపోద్ది, ఏజీపీ గారు ఆఫీస్కి వెళ్ళు, ఆడ నేను మాట్లాడతాను అని చెప్పారు. అక్కడ నుంచి ఫోన్ చేపిస్తే అయ్యో మీ వాళ్ళని తెలియదండి, నేను జస్ట్ 40 నోటీస్ ఇవ్వడానికి పిలుస్తాను అంతే సార్, 5 నిమిషాలు పంపించేస్తామని చెప్పినారు. ఇప్పుడు వెళ్ళి నువ్వు సేఫ్గా ఉంటావు, మీ ఫ్రెండ్ కూడా తీసుకెళ్ళు అన్నాడు. సరే మా ఫ్రెండ్ పోయే దారిలో మా ఫ్రెండ్ చెప్పాడు, చూడు ఆడేమన్నా జరగచ్చు, నేను కొట్టచ్చు, తిట్టచ్చు, ఏమన్నా మాట్లాడచ్చు, బూతులు తిట్టచ్చు, నువ్వు ఎవరికి ఆన్సరబుల్ కాదు, నువ్వు జడ్జి గారికి ఆన్సరబుల్. లా అన్నారు కదా, లాలో ఫైట్ చేద్దాం. అది సిఐ గారికి పోలీసు వారికి ఆన్సరబుల్ కాదు, వీళ్ళకి ఆన్సరబుల్ కాదు, జడ్జి గారికి ఆన్సరబుల్. నువ్వు కామ్ కూడా నీ షార్ట్ టెంపర్లు కోపాలు ఏమన్నా ఉంటే రిజర్వ్ పెట్టుకో అని చెప్పాడు. నాకు అర్థమైంది. సరే నేను కామ్ ఉంటాను అని చెప్పాను. ఆడికి వెళ్ళిన తర్వాత ఆయన రైటర్ ఉంటారు కదా, ఆయన క్యాస్ట్ ఏంటి, మీ క్యాస్ట్ ఏంటి అవి అడిగాడు. చెప్పాను. సిఐ గారి దగ్గరికి వెళ్తే ఆయన పోయిన వెంటనే ఏం రా పెద్ద పెద్దలతో పెట్టుకుంటావు నువ్వు, అంత పెద్దలతో నీకేం రా పని అంట. ఎవరితో పెట్టుకున్నారు సార్, ఇది తప్పయ్యా, బ్లాక్మెయిల్ చేయడం తప్పయ్యా అని మాడిన దానికి ఏదైనా ఎంచుకోవాలి. ఇప్పుడు నేను ఏం కేసు కూడా చెప్పలేదు, ఇప్పుడు దాకా మీరు ఎవరు బెటర్ కూడా చెప్పలేదు మీరు నాకు అంటే ఏమి నువ్వు తెలిసి నీకు తెలిసి ఏం చేసినావు అని.
నేను చేసిన చెప్తాను సార్ నేను అంటే ఆహా మోహన్ బాబు యూనివర్సిటీ నుంచి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డిపెండ్ కేసు పెట్టాడు అన్నాడు. మోహన్ బాబు యూనివర్సిటీ గురించి మోహన్ బాబు యూనివర్సిటీకి యూట్యూబ్ కి సంబంధం ఏంటి సార్? ఆయనకి నాకే సంబంధం తెలియదు కదా అంటే మంచి విషయం ఏదో అన్నామంటాను. ఏమన్నా అది కూడా చెప్పండి కదా అంటే పెద్దలతో నీకేరా పని అన్నాడు. సార్ ముందు సరే వాళ్ళు ప్రూఫ్ ఇచ్చి ఉంటారు కదా సార్, మీరు పెట్టిన మీరు చెప్పిన సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెక్షన్ నేను చెక్ చేశాను గూగుల్లో, వాటికి సంబంధించిన ప్రూఫ్ మీకు ఇచ్చున్నారు కదా సార్ అంటే చూడు ఎన్ని లింకులు ఇచ్చారు చూడు అన్నాడు. ఏ లింకులు ఇచ్చారని చూస్తే అవి నేను ఆయన కాల్ రికార్డింగ్స్ ఆయన పంపించిన మెయిల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా సార్, వాటిని ఎక్స్పోజ్ చేసి పెట్టిన వీడియో ఉన్నాయి కదా అవే లింకులు అవి. ఓకే నేను చెప్పాను సార్ మీరు ఆ 5 లింకుల్లో ఏ ఒక్క వీడియో ఓపెన్ చేసి చూస్తున్నా కూడా ఎవడు విక్టిమ్ ఎవడు హెరాస్ చేస్తున్నాడు అది తెలిసిపెట్టింది మీకు అంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడు. అంటే మీరు కనీసం వీడియోలు కూడా చూడలా, నువ్వు తిడుతున్నావు నేను చూసినా అన్నాడు. ఏం తిట్టాను సార్ బూతులో తిట్టానా అంటే నువ్వు రఫ్ గా మాట్లాడుతున్నావు అన్నాడు. దేనికి మాట్లాడినా అది కూడా చెప్పండి కదా. 8 సంవత్సరాల కష్టం ఒక మనిషిది జస్ట్ బికాస్ నీ ఈగో హర్ట్ అయింది అనేసి నువ్వు ఛానల్ లేపేస్తానంటే కామ్గా ఉంటారు మనిషి. బ్లాక్మెయిల్ చేస్తున్నావు జనాలు నీ సినిమా ప్రమోట్ చేసుకుని జనాలు బ్లాక్మెయిల్ చేస్తానని క్వశ్చన్ చేయడం తప్ప సార్ అని అడిగితే ఏం మాట్లాడుతున్నాడు అదే తర్వాత మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినాడు జరిగింది అనేసి. ఆయన అప్పుడు పక్కన కానిస్టేబుల్ తో అంటున్నాడు ఆయన సిఐ రామయ్య, అరే ఈ పెద్దవాళ్ళు ఎందుకు ఇది చేస్తారు ప్రదర్శనగా ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేసినా కదరా. సరే కూర్చో బాబు ఆయన వస్తున్నాడంట మాట్లాడతారంట అని చెప్పాడు. ఎవరు వస్తున్నారండి? ఆయన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆయన కేసు పెట్టారు హేమచంద్ర బాబు అంట. యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆయన సరే కూర్చున్నాను సార్ అంటే 2 గంటలు వెయిట్ చేసిన తర్వాత వచ్చాడు. మేము స్టేషన్ లో పోయేటప్పుడే ఈ మొబైల్ ఫోన్ ఇచ్చేయాలని నా ఫోన్ మా ఫ్రెండ్ వాళ్ళ ఫోన్ ఇద్దరు లాక్కుని వేశారు. లాక్కుని పెట్టుకుని వేశారు ఎందుకంటే లోపల ఫోన్ అనవలేదు సార్తో మాట్లాడుకుంది. వీళ్ళు మాత్రం ఫోన్ ఎత్తుకుని వచ్చారు లోపలికి. ఎవరు? హేమచంద్ర బాబు ఇంకో నాయుడు అంటే ఎవరు ఇంకొక ఇద్దరు లోపలికి వచ్చి ఇష్టం వచ్చినట్టు అమ్మ అక్క అని తేడా లేకుండా తిట్టుకుంటా కులాన్ని తిట్టుకుంటా. అసలు నా కులం వీళ్ళకి తెలుసు ఆ రైటర్ చెప్పాను నేను ఈయనకే తెలిసింది. ఆయన వాళ్ళ బూట్లు లావడానికి వనికిరావు నువ్వు మీ కులం తక్కువ నా కొడకల్లారు అతి ఇది అనుకుంటా చాలా దరిద్రమైన చండలమైన లాంగ్వేజ్ కవర్ ముందు మాడలేం. మా అమ్మగారు చనిపోయారు సార్, ఆమెను పట్టుకొని ఆ కొడక ఈ కొడుకుని ఆ క్యారెక్టర్ చేసుకుంటా వాళ్ళకి పచ్చి పచ్చిగా తిట్టుకుంటా. నాకు నేను వీడు చెప్పిన మాటకి జడ్జ్ గారికి ఆన్సర్ ఉన్న మాటకి కంట్రోలింగ్ మెసేజ్ కూర్చోన్నాను బికాస్ ఐ రెస్పెక్ట్ లా. నేను కూర్చోన్నాను తిట్టి ఆయన నోట్లను తిడుతున్నాడు. సిఐ గారిని చూస్తే ఆయన టూత్ పిక్ పెట్టుకుంటాను పరింట్లో కూర్చొని. ఊరే నీ ఆఫీస్ లో తిడుతున్నారు నోటు కూర్చొని బూతులు తిడుతున్నారు కనీసం వద్దు సార్ కూర్చొని మాట్లాడి నథింగ్ పై చూసుకుంటున్నాడు. ఆయన చూస్తున్నాడు ఆయన పట్టించుకోవట్లేదు. సరే ఓకే కానీ అలా కానీ కూర్చున్న తర్వాత తిట్టి ఆల్మోస్ట్ ఒక 10-15 నిమిషాలు తిట్టాడు. సరే కూర్చొనేసి ఏమరా అన్నాడు. చెప్పండి సార్ ఇప్పుడు అయిపోయింది కదా ఇప్పుడు చెప్పండి ఏం తప్పైంది అంటే విష్ణుబాబునే అంటావు నువ్వు ఏమన్నాను కొన్ని క్వశ్చన్ చేసి చేశాను. అవన్నీ మాడద్దు నువ్వు నీకు యూట్యూబ్ వీడియో మాడడానికి మరి ఏదైనా వీడియో డిలీట్ చేసి దండం పెట్టేసిపోతా ఉన్నాను. చేస్తాను సార్ డిలీట్ చేస్తాను నేను. అప్పుడు చెప్పాను సార్ డిలీట్ చేస్తాను నేను. ఇప్పుడు ఆయన ఇమేజ్ కాపాడుకోవడానికి నేను అవధాలు కోరిని అని చెప్పేసి వెళ్ళిపోయాడు కదా. అది స్టేషన్ లోనే వార్నింగ్ ఇచ్చారు. స్టేషన్ లోపలే డిలీట్ చేయమని. అది వార్నింగ్ కాదు సార్, వార్నింగ్ తర్వాత వచ్చింది. డిలీట్ చేసి బయలుదేరని చెప్పాడు. నేను చెప్పాను జరిగింది కదా ఆయన ఇమేజ్ కాపాడుకోవడానికి నా మీద నిన్న వెళ్ళిపోయాడు కదా. ఇప్పుడు నాకు సారీ చెప్పని అడగట్లా. ఆయన ఖాందాను మా ఆస్తులు మేము మాది ఫ్యామిలీ అని ఉంటది. ఐ కెన్ అండర్స్టాండ్. 1000 కోట్ల ఆస్తున్నప్పుడు అది ఉంటుంది వాళ్ళకి ఉంచుకోండి దాంతో హ్యాపీగా ఉండండి. కానీ తప్పు జరిగిన మాట వాస్తవం నా మీద చేసిన నింద వాస్తవం. దాని గురించి ఒక ట్వీట్ గా ఏమని చెప్పండి. ఏమని సారీ చెప్తూ కాదు మా వెనకాల టీం వాళ్ళకి మేము ఈ ప్రమోషన్స్ గురించి ఇచ్చున్నాము అందులో ఒక టీం వాళ్ళు తప్పు చేస్తున్నారు స్ట్రైక్స్ పడిన మాట వాస్తవమే కానీ ఎవరైతే ఇలా చేశారో అవి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాను ఇంకోసారి జరగకుండా చేస్తానన్నా అంటే నీకు గౌరవం ఉంటుంది. ఆయన రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేకపోయినా అవాయిడ్ అయ్యడం ఉంటుంది. నీకు గౌరవం పెరుగుతుంది, నీ సినిమాకి మంచి ప్రమోషన్ వస్తుంది. అట్ ద సేమ్ టైం నా మీద పడ్డ నింద పోతుంది. సో విన్ సిచ్యువేషన్ మీకు ఇగో అట్టవలసిన పని లేదు కదండి. అలా అన్నా చేయండి. నేనే ఐడియా ఇచ్చా నీ మొహానికి మంచి విష్ణు ట్వీట్ వేయాలా అంటే నా మొహానికి ఏదో మంచి విష్ణు ట్వీట్ వేసాడు ఆయన ఇమేజ్ కాపాడుకోవడానికి. అప్పుడేమైంది ఇమేజ్ నా గురించి ఆయన రెస్పాండ్ అవ్వకూడదు అంటే ముందు కూడా అవ్వకూడదు కదా. ఆయన అడిగిన దానికే సార్ అంటున్నాను నేను అంటే ఎన్ని కాదు అవ్వదు అది అవ్వకపోతే ఇది అవ్వదు సార్ అని చెప్పి నీకు కొవ్వికి కొట్టుకుంటున్నావు నువ్వు. నీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒక కేసు కాదు 4 డిఫరెంట్ ప్లేసుల్లో 4 మనుషులు కేసులు పెడతారు నీ పైన. నీ జీవితాల్లో తిరుక్కుంటా కూర్చుంటావు. ఏ కంటెంట్ గురించి నువ్వు చేద్దామని వచ్చినావో ఆ కంటెంట్ నీ జీవితంలో లేకుండా పోతే నీకు నా అని చెప్పడానికి ఏమి మిగలదు చూసుకో అని చెప్పి అదే చేశారు. ఇప్పుడు తర్వాత కేసులు పెట్టి ఇప్పుడు సేమ్ పొజిషన్ లో ఉన్నాను. ఇప్పుడు నేను చెప్పిందే చేశారు. నేను చూసుకుంటా చెప్పడం అయిపోయింది కదా సార్ బయలుదేరండి అంటే ఆయన ఇటు జస్ట్ చేసినాడు. సిఐ గారు లేచి నాకు రౌండ్స్ ఉన్నాయి నేను వెళ్ళాలి అని వెళ్ళిపోయాడు. మీరు మాడుకోండి ఎవరంటే రైటర్ చెప్పేసి పని వెళ్ళిపోయాడు. స్టేషన్ లోపల కానిస్టేబుల్స్ అంతా నించుకొని ఉంటే ఇక్కడ దాకా వచ్చి ఈ రోజు నుంచి నా వల్ల కానీ నా వాళ్ళ వల్ల కానీ నీకు కానీ నీ ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరన్నా అయిపోతే ఇంకా సంబంధం లేదంట. నా కుటుంబాన్ని చంపేసే అంత తప్పు నేను ఏం చేసాను నాకు అర్థం కావట్లేదు. నేను అప్పటికీ అది ఏమనలేదు. అప్పుడు కూడా నేను చెప్పడం అయిపోయింది కదా సార్ లా అన్నారు కదా లెట్స్ ఫైట్ ఇన్ ద లా
జడ్జ్ గా చెప్తారు చంపేయడాలు బెదిరి ఇవన్నీ ఎందుకు వస్తాయి మొదలు నాకు అర్థం కావట్లేదు. మీరు బయలుదేరి చేయాల్సింది మీరు చేశారు, మీ ప్రూఫ్లు మీరు తీసుకోరండి, నా ప్రూఫ్లు ఎందుకు వస్తారంటే ఎందుకురా ప్రాణాల మీద తెచ్చుకుంటావు, ఎందుకు కుటుంబాన్ని మొదలుకు లాగుతావు, నేను లాగుతున్నాను మీరు లాగుతున్నారు కుటుంబాన్ని మొదలుకి. నేను ఆడాల్సిందే మాడిన తర్వాత అప్పుడు నేను మరేదైనా మాడాను సార్. ఆయన ఇష్టం వచ్చినట్టు బూతులన్నీ మాడుకుంటా కులాలని మతాలని తిట్టుకుంటా చనాలంగా మాడాడు. బట్ స్టిల్ అవ్వదు, అది అయితే ఇది అవుతుంది, అది అవ్వకపోతే ఇది అవ్వదు, లేకపోతే నాలో జడ్జ్ గారు నువ్వు మాడదాం అంటే తిమురు చెప్తా నీకు దిగిస్తాను నేను వెళ్ళిపోయాడు. ఇదంతా ఏదైతే జరిగిందో సినారీ ఏదైతే జరిగిందో ఇవంతా నేను ఏ కేసు పెట్టారు, సెక్షన్ ఏంటి, ఎఫ్ఐఆర్ రిపోర్ట్ అన్ని తీసుకుని యూట్యూబ్లో ఇంకో వీడియో తీసి పెట్టాను సార్. జనాలకి పబ్లిక్గా రోడ్ జరుగుతుంది, ఇది జరుగుతుంది నాతో పెట్టాను. ఈ కేసులు పెట్టి ఎన్ని నెలలు అయిందండి? ఫస్ట్ కేసు వెరీ బ్యాడ్ విత్ నెంబర్స్ సార్. అందులో అంతా మీకు ఫస్ట్ కాపీ ఎఫ్ఐఆర్ ఇచ్చున్నాను నేను. చూడండి ఎఫ్ఐఆర్ది 8th month 2024. 2024లో అప్పటి నుంచి కేసు జరుగుతుంది. అంతకు ముందు నుంచి గొడవ జరుగుతుంది. ఆ గొడవ 2-3 నెలలు గొడవ జరిగి ఆ తర్వాత కేసులు పెట్టింది వాళ్ళు. ఓకే, పెట్టిన తర్వాత నేను వీడియో తీసి పెట్టాను సార్, యూట్యూబ్లో వీడియో తీసి పెట్టాను. ఆ తర్వాత వీడికి తగ్గట్లేదు, ఈ విషయం కూడా బయట చూసి పెట్టినాడు, భయపడట్లేదు వీడియో అనేసి ఇంకా ఆ తర్వాత 2 months తర్వాత అనుకుంటా ఇంకో కేసు పెట్టారు. ఇంకో కేసు కూడా పెట్టలేదు, ఇంట్లో కూర్చోన్నాను. ఇంట్లో 3 పోలీసులు వచ్చారు. వచ్చి వాళ్ళు సివిల్ డ్రెస్ లో ఉన్నారు. సాగర్ అంట కానిస్టేబుల్ పేరు. ఎవడురా చంద్రాసేడా అని. నువ్వెవరు అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లోకి వచ్చేసాడు డైరెక్ట్ గా. ఎవడు వీడియో మారుతున్నావు నువ్వెవరు అంటే ఎవడురా ఉందో చెప్పు అని. నేనే నించోబాయ్ ఉంచుకున్న తర్వాత నీ ఫోన్ ఆడా చూపించాను. దీనిలో రికార్డ్ చేస్తావా అన్నాడు. అవును ఓకే మీరు కెమెరా ఆన్ చేయండి అన్నాడు. పక్కన ఇంకొక కానిస్టేబుల్ కెమెరా ఆన్ చేసినాడు. దీనిలో రికార్డ్ చేస్తావు నువ్వు అని. అవును ఇది నీ ఫోన్ అయినా అవును. వీడియో ఎడిట్ ఎక్కడ చేస్తావు లోపల సార్ చూపిద్దురా. తీసుకుపోయిన తర్వాత ఇది నా CPU నేను ఎడిట్ చేస్తాను. అదేంది అన్నాడు. టెరాబైట్ సార్ అది డేటా ఏమైనా ఉంటే బ్యాకప్ చేసుకోవడానికి. ఇవి నీ గేమింగ్ కన్సోల్స్. సరే వీడియో ఆపేసిన తర్వాత ఇంకా చూసుకోండి ఇంకా అమ్మ అక్క అని తిట్టుకుంటా బూతులన్నీ. పక్కన ఒక లేడీ ఉంది, లేడీ ఎస్ఐ, అది కూడా లేదు ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టుకుంటా అన్ని తీసుకెళ్ళిపోండి. దేనికి తీసుకెళ్తారు? ఏ ఇష్యూ అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నీ మీద కేసు పెట్టారు తెలంగాణలో. నీ మీద కేసు పెట్టినారు అన్నాను. అవును తెలుసు కేసు పెట్టారు, ఛార్జ్ షీట్ చేయడానికి వచ్చారా చెప్పండి నేను డేటా ఇస్తానంటే అది కాదు తెలంగాణలో ఇంకో కేసు పెట్టారు. ఎవరు పెట్టారు? నీ చెప్పాల్సిన అవసరం లేదు. ఆంధ్రలో పెట్టారు, తెలంగాణలో పెట్టారు. ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్ నుంచి ఒక స్క్వాడ్, ఒక 2 కానిస్టేబుల్స్, ఒక SI టీం వేసుకొని తిరుపతికి వచ్చారు. నాకు తెలంగాణ నుంచి ఆంధ్రాకి వచ్చారు. ఆంధ్రాకి వచ్చారు. ఇవన్నీ గవర్నమెంట్ ఫండ్సే కదా సార్. ఎందుకు ఒక మనిషి ఈగో సాటిస్ఫై చేయడానికి. అడగకు వచ్చిన తర్వాత హైదరాబాద్ నుంచి మేము వస్తున్నాము, సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ మాది, నీ మీద కేసు పెట్టారు. సైబర్ క్రైమ్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్. ఏం పెట్టారు? నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకెవరు చెప్తారు? భలే ఉంది. ఇంటికి వచ్చిన తర్వాత నీకు చెప్పాలి, నాకు చెప్పకపోతే ఇంకో చెప్తారండి మీరు అంటే చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు తప్పు చేసినావా? లేదు. మరి ఎందుకు భయపడుతున్నావు? భయపడేది కదండి, మినిమం తెలియదు కదా. కేసు పెట్టేసినా వెళ్ళిపోతారా అంటే ఎవరు పెట్టారు, ఏమని పెట్టారు, ఏం తప్పు చేసి చెప్పరా మీరు అంటే సరే ఉండు చెప్తానులే కానీ ఇవన్నీ తీసుకెళ్తాం. ఇప్పుడు పక్కన ఇక్కడ వాకబుల్ డిస్టెన్స్ లో లోకల్ పోలీస్ స్టేషన్ ఉంది. లోకల్ పోలీస్ కూడా వచ్చాడు అన్నాడు. ఒక ఆయన యూనిఫామ్ లో ఉన్నాడు. లోకల్ పోలీస్ వచ్చాడు. మేము అక్కడ నుంచి వచ్చాం, చెక్ చేస్తాం, తీసుకుపోయి అన్ని చెక్ చేస్తాము. ఏ డేటా లేకపోతే చేస్తాం, మేము తీసుకొని డ్రాప్ చేస్తాం. నువ్వు తప్పు చేయడం ఎందుకు భయపడుతున్నావు అన్నాడు. నేను తప్పు చేయలేదు సార్, మరి బయలుదేరు కదా సరిపోదాం కదా అని చెప్పాను. వాళ్ళు పక్క తీసుకెళ్ళి చెక్ చేసుకొని తీసుకొస్తా అని చెప్పారు. పక్కనే వాకబుల్ డిస్టెన్స్ లో అది మాకు ఉండేది. సరే పోదాం పదా అని చెప్పాను. తీసుకొని వెళ్ళిపోతా అంటే చెప్పాను సార్ CPU ఎందుకు సార్, మీకు కావాల్సిన హార్డ్ డిస్క్ CPU. నేను జాబ్ చేసేవాడిని సార్, స్విగ్గీలో ROC మేనేజర్ గా వర్క్ చేశాను. నేను బీటెక్ లో ట్రిపుల్ చేసి యూట్యూబ్ కి ముందు నుంచి యూట్యూబ్ చేసేవాడిని. కాకపోతే యూట్యూబ్ లో ఫండ్స్ గురించి నాకు కావాల్సిన ఎక్విప్మెంట్ సంపాదించుకోవాలి అనేసి మొదలు జాబ్ చేసి సౌత్ ఇండియా మొత్తానికి ROC మేనేజర్ గా వర్క్ చేశాను. రిమోట్ ఆపరేషన్ కంట్రోల్ మేనేజర్ అని చెప్పి. లాస్ట్ పోస్టింగ్ హైదరాబాద్ అన్నది. కంటెంట్ క్రియేటర్ అవ్వాలని చెప్పి నేను సంపాదించుకున్న డబ్బులు తీసుకొని CPU బిల్డ్ చేసుకొని అక్కడికి వెళ్ళాను. నేను అప్పటికి డబ్బులు సరిపోక యూట్యూబ్ నుంచి రెవెన్యూ కూడా సంపాదించుకునేసి యూట్యూబ్ రెవెన్యూ సబ్స్క్రైబర్స్ సపోర్ట్ చేశారు. ఆ CPU బిల్డ్ చేసుకున్నారు. 3.5 lakh అది బిల్డ్ చేసుకుని పెట్టుకుంటే ఆ CPUతో మీకు సంబంధం లేదు. డేటా హార్డ్ డిస్క్ లో ఉంటుంది. అది 7వ క్లాస్ పిల్లలు తెలుస్తుంది. మీకు హార్డ్ డిస్క్ తీసిస్తారు, చెక్ చేసుకోండి కదా అంటే ఆ కానిస్టేబుల్ సాగర్ అని ఆయన నాకు ముచ్చటగా ఉంది, నాకు ఇది బాగా నచ్చింది, నాకు ఇది కావాలి అంట. కావాలని చిన్న బటాన్ని కావాలని తెచ్చుకోవడానికి 3-4 లక్షలు సార్ అది అంటే ఎక్కువ తక్కువ మాడద్దు తీసుకొని బయలుదేరారు. కంప్యూటర్ ఎక్విప్మెంట్ CPU మొత్తం అది తీసుకెళ్ళిపోతా. వైఫై రూటర్ తీసుకెళ్ళిపోతున్నారు. వైఫై రూటర్ ఏ డేటా ఉంటుంది సార్ నీకు అంటే నాకు కావాలరా వై సార్ డేటా ఏం చెక్ చేస్తారు సార్ నీకు ఎందుకు అవన్నీ. సరే ఓకే హార్డ్ డిస్క్లు, ఆధార్ కార్డులు, గేమింగ్ కన్సోల్స్ ఎందుకంటే నీకు గేమింగ్ కన్సోల్ డేటా ఏముంటుంది సార్ చెక్ చేయడానికి. నా సెకండ్ ఛానల్ గేమింగ్ ఛానల్ సార్, దానిలో గేమింగ్ కన్సోల్స్ కావాలి. అక్కడ గేమింగ్ కన్సోల్స్ నీకు ఎందుకన్నా అంటే నాకు కావాలరా చెక్ చేసి ఇస్తా అన్నా కదా బయలుదేరు చూసుకోనండి. సరే తీసుకొని వచ్చిన తర్వాత స్టేషన్లో నువ్వు పక్కన కూర్చోన్నారు, రూమ్ లో కూర్చోన్నాను, లోపల పోయినారు. 45 minutes తర్వాత వచ్చి చెక్ చేసినాం, బయలుదేరదాం రా అన్నారు. సరే పోదాం, చెక్ చేశారు సార్, చూశాను అన్ని చూశాను. మరి ఇంటికైనా నువ్వు పోతారా కార్లో ఎక్కిన తర్వాత రైట్ తీసుకుంటే మా ఇల్లు, లెఫ్ట్ తీసుకుంటే ఊర్లో పోతాం సార్. డైరెక్ట్ గా లెఫ్ట్ తీసుకుని వెళ్ళిపోతున్నారు.
సార్ మా ఇల్లు ఈ పక్కండి అంటే ఇంటికే తీసుకెళ్తా, నీ ఇంటికే తీసుకెళ్తా, నువ్వు ఏ ఇంట్లో అయితే ఉండాలో ఆ ఇంటికే తీసుకెళ్తా అని. అలా కాదండి, ఎక్కడికి వెళ్తున్నాను అంటే నేను ఒంటరిగా ఉంటాను, ఆ ఫ్యామిలీకి తెలియదు, ఈ గొడవల్లో ఉన్నా అని తెలుసు, సడన్ గా ఇంట్లో ఒంటరిగా ఉండే కూడా కనబడకుండా పోయినానంటే ఎడకని అనుకోవాలి, నాకు తెలియదు ముందు అడగపోతున్నాను, ఇప్పటికీ చెప్పలేదు మీరు, ఎవరు కేసు పెట్టారు ఏం కేసు పెట్టారు చెప్పలేదు, ఏం తప్ప చెప్పలేదు మీరు నాకు అంటే పోదామరా అనుకుంటా. 200 times అడుగుంటాను సార్ నేను, ఎగ్జాజరేట్ చేయట్లేదు సార్, ఇంకా ఎక్కువ అడుగుంటా, సగం చెప్తున్నా నేను. ఎందుకు ఎందుకు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి రేణిగుంట రైల్వే స్టేషన్ దగ్గర తీసుకెళ్లిన తర్వాత పోయేటప్పుడు అప్పుడు చెప్పారు హైదరాబాద్ పోతున్నాం మనం అని. సరే పోదాం వద్దని చెప్పట్లా, నాకు అబద్ధం చెప్పారు కదా, కానీ ఎందుకు ఒక మాట చెప్పండి, నేను డ్రెస్ ఏం తీసుకొచ్చుంటాను, నాకు కావాల్సిన ఎక్విప్మెంట్ తీసుకొచ్చుకుంటాను, ఇవన్నీ ప్రూఫ్స్ అయితే తీసుకొచ్చుంటాను కదా మీకు చెప్పడానికి కూడా అంటే ఏం అవసరం లేదు నువ్వు రా. సరే సార్ వస్తాను సార్, ఇప్పుడు కూడా వచ్చేస్తాను మీతో, కానీ ఒక్కసారి మా ఇంట్లో ఇంటిమేట్ చేస్తాను సార్, వాళ్ళ వయసులో పెద్దవాళ్ళు, వాళ్ళకి తెలియదు కదా, కుడికి సడన్ కనపట్లేదంటే ఇప్పుడు వాళ్ళంతా చిన్న పర్సన్స్ కాదు, ఆపోజిట్ లో మంచి విషయం వాళ్ళు, నేను ఉన్న ఏరియా కూడా మాస్ ఏరియా, చుట్టుపక్కల వైసీపీ కార్యకర్తలు వాళ్ళు వీళ్ళంతా ఉంటారు, మా నాన్న కాదు ఆవయం ఇంకోటి చెప్తా అంటే నేను ఫోన్ చేసుకోవడానికి 2 minutes ఇవ్వండి సార్ అంటే నవ్వుకుంటున్నారు వాళ్ళు, జోకులు వేసుకుంటూ, కానిస్టేబుల్స్ ఇద్దరు ఎస్ఐ మేడం, అసలు వినపడట్లే వాళ్ళకి, నేను ఏదో ఆత్మ మాడుతున్నట్టు వాళ్ళు నవ్వుకుంటున్నారు, జోకులు వేసుకుంటూ వాళ్ళు పట్టుకోవాలి మాడుకుంటా, అడిగి నా మినిమం రైట్ సార్ అది అని అడుగుతా అంటే లాస్ట్ స్టేషన్ ముందుకు పోయిన తర్వాత ఆయన తిరిగి నీకు నేను టైం పెట్టుకుంటా 30 seconds టైం ఇస్తా, ఈ 30 seconds నువ్వు కాల్ చేసి ఎవరితో మాడుకో, కరెక్ట్గా 30 seconds అయిన తర్వాత ఫోన్ లాక్కునేస్తాను. ఇప్పుడు మా నాన్నకి యూట్యూబ్ అంటే ఏదో తెలియదు, ఆయనకి సంబంధం కూడా లేదు ఈ ప్లాట్ఫామ్తో, ఫోన్ చేసి సడన్ గా హాయ్ ఎలా ఉండడానికి 10 seconds అయిపోద్ది, తర్వాత నన్ను తీసుకెళ్ళారంటే ఇంకా ఆయనకు ఏం చేయాలి తర్వాత చెప్పాలి కదా, నేను 30 seconds ఎడ్ చెప్తాను, నేను పెద్దవాళ్ళు కదా వయసులో వాళ్ళ క్వశ్చన్స్ వాళ్ళకి ఉంటాయి కదా, టెన్షన్ వచ్చేస్తుంది కదా, సో మా నాన్న ఫోన్ చేయలేను. నాతో పాటు ఫస్ట్ కేసులో మా ఫ్రెండ్ వచ్చాడు కదా, ఆ అబ్బాయి కాల్ చేశాను, నువ్వేం మాట్లాడతారా చెప్పేది నువ్వు, మళ్ళీ సెకండ్ కేసు బుక్ చేశారంట, నన్ను హైదరాబాద్ తీసుకుపోతున్నారు అర్జెంట్ గా నాన్న దగ్గరికి వెళ్ళి, మీతో పాటు మీ ఫ్రెండ్ కూడా బుక్ చేశారు కేసు? లేదు, నేను ఫోన్ చేశాను మా ఫ్రెండ్, 30 seconds టైం ఇచ్చారు కదా, 30 seconds లో ఎవరికి చెప్పగలుగుతా నేను, ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయలేను, మా ఫ్రెండ్కి అయితే వాడికి విషయం మొత్తం తెలుసు కాబట్టి కేసుకు వచ్చారు కాబట్టి, సో వాడికి ఫోన్ చేసి ఆడికి వెళ్ళు, మా నాన్న లాయర్ దగ్గర తీసుకెళ్ళి ఏం చేయాలో గైడ్ చేయి మా నాన్నకి, అండ్ నాకు టైం లేదు కాబట్టి చెప్పేది అర్థం చేసుకో, నేను ఇప్పుడు హైదరాబాద్ తీసుకెళ్తాను, ఏ స్టేషన్ అడిగారు, స్టేషన్ నేమ్ అని చెప్పినప్పుడు లాక్కునే సార్ ఫోన్ అయిపోయింది, 30 seconds లేదు. ఎందుకు అంత పోలీసులు మీద అంత హార్ష్ గా బిహేవ్ చేశారు మీతో? హార్ష్ అది కాదు సార్, కార్లు వేసుకుని కొట్టారు సార్, నన్ను కొట్టారు, అది హార్ష్. ఇంకా నోటుకొచ్చిన బూతులు అమ్మ అక్క నెట్టుకుంటా, ఫోన్ లాక్కునేసి అయిపోయింది 30 seconds నవ్వుకుంటాను మళ్ళీ జోకులు వేసుకుంటా. అరే అది కాదండి, ఏం సార్ ఇది, ఏం తప్పు చేశాను సార్ నేను అంటే మాట్లాడదాంలే కూర్చోబ్బా అంట, క్యాజువల్ థింగ్ వాళ్ళకి. ఒక 20 minutes 6:30కి ట్రైన్ సార్, మేము 4:30కి 5:30కి అలా వెళ్ళాం రైల్వే స్టేషన్ ఎదురుకు పోయి కొంచెం వెయిట్ చేస్తాను. ఒక ½ hour ఏమో మా నాన్న స్టేషన్కి వెళ్ళి ఈ అబ్బాయి మా ఫ్రెండ్ మా నాన్న దగ్గరికి వెళ్ళి తీసుకొని గైడ్ చేసుకుని మా నాన్న తీసుకొచ్చి మా నాన్న కాల్ చేసినాడు, ఎస్ఐ మేడం కాల్ చేశాడు, కాల్ చేసి మేడం నేను చంద్రరాజ్ వాళ్ళ ఫాదర్ని, సో తీసుకెళ్లారంట కదా ఎక్కడున్నారు చెప్పండి నేను వచ్చి కలుస్తాను అంటే ఆన్ కాల్ మేడం అవదని చెప్పింది సార్, ఒక పోలీస్ స్టేషన్ లో కార్లో కూర్చోన్నప్పుడు. అరే మేము హైదరాబాద్ బయలుదేరేస్తామే, లేము ఇక్కడ మేము ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాము, మీరు పని చేయండి రేపు పొద్దున్న స్టేషన్కి వచ్చేయండి అంట. నేను చెప్పాను మేడం నేను అడల్ట్ని, నేను లాయర్ని పెట్టుకుంటాను లేకపోతే మా ఫ్రెండ్ని తెచ్చుకుంటాను, మా ఫ్యామిలీ లాగద్దాను దీనిలోకి, నా ఫ్యామిలీకి దీనికి సంబంధం లేదు, మై ఫైట్, నాతో ఫైట్ చేయాలి మా నాన్న ఎందుకని లాగుతున్నాడు దీనిలోకి, ఆయనకి సంబంధం లేదు తెలియదండి ఆయనకి ఏమి, ప్లీజ్ మా నాన్న ఇంక్లూడ్ చేయొద్దండి అంటే మళ్ళీ నవ్వుకుంటారు వాళ్ళు, రూల్స్ మారుతున్నాడు ఇటు అనుకుంటా. ఆ ఫోన్ కట్ చేశారు, స్విచ్ ఆఫ్ చేశారు, ఇంకా ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ నా ఫోన్ స్విచ్ ఆఫ్. అరే దేనికి చేస్తున్నారు అంటే టైం అయింది ట్రైన్లోకి పోదా. ట్రైన్లోకి వెళ్ళిన తర్వాత ఈ తిరుపతి నుంచి హైదరాబాద్ పోయిన వరకు 14 kilos ఉంటుంది సార్ ఆల్మోస్ట్ నా సిపియు మెటల్ బాడీ మొత్తం చేతులు ఇలా పెట్టి దీని మీద మోయాలంట, నేను నొప్పేస్తాను సార్, నాకు తీసుకుందానే పెడతాను సార్ అంటే ఫైటర్ కదా నువ్వు, ఫైట్ చేస్తావు కదా, ఫైటర్ కదా, ఫైట్ చేయి కమాన్. దేనికన్నా టార్చర్ పెడుతున్నాడు ఎట్టు నన్ను అంటే నవ్వుకుంటారు వాళ్ళు. ట్రైన్లో కూర్చున్న తర్వాత చీటు పెట్టి బేడీలు వేసినారు చేతికి, దేనికన్నా బేడీలు, నేను కోఆపరేట్ చేయట్లేదా, నేను పారిపోతున్నా, దొంగతనం చేసినానా, ప్రూవ్ ఏమైనా చేసినారు మీరు, బేడీలు ఎందుకు అంటే ఎక్కువ తక్కువ మాడినా అంటే కాల్ చేతులు కట్టేసి బాత్రూమ్ పడేస్తా, పొద్దున్న ఆడే ఆడస్తా అంటావు అని. సరే అనేసి బేడీలు పెట్టుకుంటా అంటే అట్ట కాదంట, చెయ్యి బయట పెట్టాలంటే అందరు కనపడేటట్టు. సార్ దేనికి సార్ చేస్తున్నారట, ఎందుకు సార్ అంటే ఒక్క నిమిషం ఎందుకు సార్ అంటే నవ్వుకుంటా మారుతారు, చేయి బయట పెట్టాను, ఇలాగే కూర్చోన్నాను సార్ నేను. రాత్రి పడుకునేటప్పుడు వాళ్ళు పైకి వెళ్ళి పడుకోమన్నారు, సరే పైకి పడుకునేటప్పుడు సైడ్ లో రాడ్ ఉంటుంది కదా సార్, ఒక హ్యాండ్ ఆఫ్ చేతికి ఒక హ్యాండ్ దానికి కట్టేసినారు, కాలుకి ఒక చైన్ వేసి పైన ఒక ఇది ఉంటుంది కదా సార్ మెష్ లాగా ఉంటుంది కదా దానికి వేసినారు చైన్. దేనికి కట్టేస్తున్నారు అంటే ప్రోటోకాల్ సార్, అన్యాయం సార్ ఇది, మనిషిని చైన్లతో పట్టుకుని తీసుకుపోయేంత దుర్మార్గం ఏం చేసినాను సార్ అంటే మాడదాం కింద కూర్చున్నారు.
పొద్దున దిగిన తర్వాత స్టేషన్కి పోయేటప్పుడు క్యాబ్లో పోతాను సార్. క్యాబ్లో పోయేటప్పుడు వీళ్ళు పోయేటప్పుడు నేను నా వల్ల కాలేదు సార్. అప్పుడు కూడా మళ్ళీ దాని మీద పెట్టారు. పోయేటప్పుడు ఆ సాగర్ అనే కానిస్టేబుల్ అడిగాను నేను పోలీస్ అవ్వాలనుకున్నాను సార్. ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్ గ్రౌండ్ క్లియర్ చేసి మెయిన్స్ కూడా క్లియర్ చేసినాను. ఐ వాంటెడ్ టు బి ఎన్ ఎస్ఐ. 0.1% గ్రౌండ్ తో మిస్ అయింది నాకు. ఐ వాంటెడ్ టు బి పార్ట్ ఆఫ్ యువర్ సిస్టమ్. కానీ ఇఫ్ యు ఆర్ బిహేవింగ్ లైక్ దిస్ ఐ డోంట్ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ యువర్ సిస్టమ్ సార్. ఇలాంటి నాకు అసహ్యం వేస్తుంది. యు ఆర్ నాట్ బిహేవింగ్ లైక్ ఎ పోలీస్. ఇది పోలీస్ బిహేవియర్ కాదండి. యు ఆర్ ప్రాపర్లీ బిహేవింగ్, యు ఆర్ నాట్ అట్ ఆల్ బిహేవింగ్ లైక్ పోలీస్ అంటే తిరిగి రాప్ అని కొట్టాడు 2 నెట్లు. పోలీసులు కొట్టారు మిమ్మల్ని కార్లో. సాగర్ అనే కానిస్టేబుల్ కొట్టి ఇప్పుడు బిహేవ్ చేస్తాను పోలీస్ లాగా, ఇప్పుడు సాటిస్ఫైడ్ నువ్వు అంట. ఎందుకు కుడుతున్నారు? ఏం చేసినాను ఇప్పుడు దాకా ఏం కేసు చెప్పలేదు, ఎవడు కేసు పెట్టాడో చెప్పలేదు, ఏం తప్పు చేసి చెప్పలేదు. కార్లు వేసుకుని కొడుతున్నారు, వస్తువులు మోసం చేసి బేడీలు వేసుకుని తీసుకెళ్తున్నారు. ఏం సార్ ఇది అంటే బూతులన్నీ మాడి కూర్చోమన్నారు. సరే సార్ మీకు న్యాయం అనిపిస్తే అలాగే కొట్టండి అని చెప్పి కూర్చున్నాను. స్టేషన్ తీసుకెళ్ళిన తర్వాత ఒక గుట్కాలని ఒక మూల కూర్చుంటే ఆడ కుర్చీ వేసి ఆడ కూర్చోమని చెప్పినారు. కూర్చోబెట్టిన తర్వాత సిఐ మధులత గారు వస్తారు, అంత మాడని చెప్పినారు. సరే వెయిట్ చేస్తాను సార్ అని చెప్పాను. మేడం వచ్చిన తర్వాత లోపలికి వెళ్తే మేడం స్టార్టింగే సెక్షన్ హరాస్మెంట్ చేస్తావు నువ్వు, ఉమెన్ హరాస్మెంట్ నువ్వు అంట. ఏ ఉమెన్ ఏమన్నాను నేను, ఏం జరిగింది ముందు చెప్పండి మేడం అంటే, నువ్వు స్మార్ట్ కదా, నువ్వు తెలివైనడు కదా, పాయింట్లు మాట్లాడతావు కదా, ఫైట్ చేస్తావు కదా, ఆలోచించి నీకే తెలుస్తుందని. ఆ రోజు ముందు రోజు నైట్ ఇది కానిస్టేబుల్స్ ఇద్దరు మాడుకుంటే అనసూయ భరద్వాజ్ పేరు వచ్చింది. అనసూయ గురించి కూడా కేసు పెట్టారు. ఆ కేసు నాకు అనిపించింది. అందుకని వాళ్ళిద్దరు మాడుకున్నారు సార్. ర్యాండమ్గా సంబంధం లేకుండా మాట్లాడరు కదా. మేడం అనసూయ గారి గురించా అంటే చెప్పాను కదా ముందుందా దీంతో కలిపి పెట్టారు. అది అనసూయ కేసు అనేది, అనసూయ గారితో కేసు అనేది 4 years బ్యాక్ ఇష్యూ సార్. అది 4 years బ్యాక్ అప్పుడు ఇప్పుడు పెట్టారు. లేదు 4 years బ్యాక్ ఒక వీడియో చేస్తున్నా. ఓకే ఏమని మేడం ఇప్పుడు అనసూయ గారు ఎవరైతే ఫెమినిస్ట్ అనుకుని మాట్లాడతారో, ఆడవాళ్ళ హక్కులు, ఆడవాళ్ళని ఏం అనడానికి లేదు, ఆడవాళ్ళని మగ పురుగులు అణిచివేస్తున్నారు మాట్లాడతారో, మంచి విషయం అండి. ఆడవాళ్ళకి సపోర్ట్ చేయడం మేము కూడా సపోర్ట్ చేస్తాము. కానీ అదే మీరు అంత అభ్యుదయవాళ్ళు కలిగిన మీరు డొమెస్టిక్ వైలెన్స్ ఇవన్నీ చేసుకునే ఆన్ ద నేమ్ ఆఫ్ ఫ్యామిలీ షో జబర్దస్త్ అనే ఒక షోలో ఈడు ముగ్గురుతో వాడు, ఆడి పిల్లలతో ఈడు పడుకున్నాడు, వీడు ఆమె తెలిపాడు, సెక్షువల్ మాటలు, ఈ జోకులే కదా మీరేసేది. ఆ జోకులకి మొగుడిని మొగుడిని కొడతానా, మొగుడు పిల్లాన్ని కొడతానా, అదే కూర్చొని కూర్చొని నవ్వుతా అంటారే. అప్పుడు ఏమైనా మీ అభ్యుదయ భావాలు ఇవన్నీ ఏమైనా ఇవి? అప్పుడు క్వశ్చన్ చేయరా? సరే అది నా వృత్తి ధర్మం, అదొక డ్రామా, కల్పిత పత్రాలు ఆడుకుంటున్నాయి అక్కడ, కాబట్టి వేసుకున్నా డిఫెండ్ చేసినా కూడా మంచి విషయం. యాజ్ ఎ పర్సన్ ఆ పాయింట్ పక్కన పెడతాం. మీరు అట్లా డిఫెండ్ చేస్తే ఆ పాయింట్ పక్కన పెడదాం. ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు ఒక ఆడియో ఫంక్షన్ లో ఆ మూవీలో ఉండే ఒక డైలాగ్ ని చెప్పారు, అందులో ఒక బూత్ ఉందనేసి, బూత్ ఎట్లా ప్రమోట్ చేస్తావు, నాకు ఒళ్ళు మండిపోతుంది అని టీవీ 9 లో కూర్చొనేసి ఆడ కూర్చొని ఆయన మీద మీరు వేరే వ్యక్తి మీద మీ వ్యక్తిగత ఒపీనియన్ చెప్పుకుంటా రచరచ చేసినారు కదా, అంత బూత్ ప్రమోట్ చేసినాడని భుగిపోయారు కదా. అదే మీరు ఇంకో ఆడియో ఫంక్షన్ లో పురి జగన్నాథ్ గారు ఆడియో ఫంక్షన్ లో పురి జగన్నాథ్ గారే అది బాతు కాదు బూతే అని ముఖం చెప్పినప్పుడు అప్పుడు కన్సల్ట్ చేయకుండా నవ్వుకుంటూ వెళ్ళిపోయారే. మీ వరకు వస్తే రూల్స్ పాటించరా మీరు అని ఎంత ఆశ కూడా అడగలేదు సార్ నేను. నాది ఎలా అయితే వాళ్ళది కల్పిత పాత్రలో, అలాగే నా ఛానల్ కూడా కల్పిత పాత్రలే ఉంటాయి. ఒక చిన్నపిల్లడి క్యారెక్టర్, ఒక మిడిల్ ఏజ్, ఒక ఓల్డ్ ఏజ్ క్యారెక్టర్ ఉంటాయి. నా వీడియో నా ఛానల్ అన్ని కాన్సెప్ట్ అదే. ఈ ముగ్గురు క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, టాక్సిక్ కంటెంట్ ఏదైనా ఉంది అంటే దాని వల్ల ఈ 3 ఏజెస్ ఎలా ఎఫెక్ట్ అవుతాయి అది వాళ్ళు ముగ్గురు డిస్కస్ చేసుకొని ముగ్గురు రిలీజ్ అవుతారు. దీంట్లో జోక్స్, ఫన్, ఒకరినొకరు కొట్టుకోవడం ఇవన్నీ ఉంటాయి. సేమ్ డ్రామా లాగే ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద లైన్ చూసే ఆడియన్ ఎంటర్టైన్మెంట్ చూస్తే ఎంటర్టైన్ అవుతాడు, ఆలోచించాలనుకుంటే ఆలోచిస్తాడు. దీని గురించి అనసూయ టీం మిమ్మల్ని కాంటాక్ట్ చేశారా? అనసూయ టీం కాదు సార్. నేను ఈ క్వశ్చన్ ఇదే క్వశ్చన్లు ఫనీ వేలో ఎంటర్టైన్మెంట్ లో అడిగాను, బూత్ వేలు లేకుండా అడిగాను. ఇప్పుడు కూడా ఆ వీడియో నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ లో పిన్ చేసి ఉంటుంది, చూడమని చెప్పండి జనాలకి కావాలి. అప్పటి నుంచి అలాగే ఉంది. పెడితే వ్యాక్డ్ అవుట్ మీడియా అనే ఒక ఎంసీఎన్ కంపెనీ, దానిలో ఒక చిన్న మీమ్ క్లిప్, అత్తారెడ్డి గారి బ్రహ్మానందం గారిది, పవన్ కళ్యాణ్ గారిది ఒక క్లిప్ ఉంటుంది. దాని మీద మూవీ పైరసీ స్ట్రైక్ వేశారు. అరే మూవీ పైరసీ ఎట్టవుతుందన్నా, అది అప్పుడు నాకు అవగాహన లేదు. ఇటు యూట్యూబ్ మాడచ్చేసి 4 years బ్యాక్ అది కాదన్నా స్ట్రైక్ వేసి ఎట్టన్నా అంటే ఆన్ కాల్ నీ ఛానల్ మొత్తం టెర్మినేట్ చేస్తాను నేను. వ్యాక్డ్ అవుట్ మీడియా అంటే నీకు తెలీదు, ఇప్పటికి ఆల్మోస్ట్ 400 నుంచి 500 ఛానల్స్ టెర్మినేట్ చేసిన ఖ్యాతి మాది. ఆన్ కాల్ టెర్మినేట్ చేస్తాను ఇది. దేనికి చేస్తావన్నా, ఏం తప్పు మాట్లాడినా నేను అంటే, సరే వద్దనుకుంటే మేడంకి పబ్లిక్ అపాలజీ పెడతా ఒక వీడియో పెట్టాడు. ఎవరికి? అనసూయ గారికి. మేడంకి నీ వీడియో నచ్చలేదు, సో పబ్లిక్ అపాలజీ చెప్పు అన్నాడు. పబ్లిక్ అపాలజీ నేను చెప్తా, ఏమని చెప్పేది? మేడం మీరు అనెథికల్ గా బిహేవ్ చేస్తున్నారు, హిపోక్రెట్ గా బిహేవ్ చేస్తున్నారు, సో నన్ను క్షమించండి అని అడగాలనా? నాన్ సెన్స్ ఏం చెప్పాలన్నా అంటే, సరే నీ ఛానల్ వద్దు, నీకు ఛానల్ వద్దులే, నీకు డిలీట్ చేద్దాంలే నీకు అంటే. 4 గంటలు అడిగాను సార్, 4 గంటలు రిక్వెస్ట్ చేసుకున్నా. ఎలా టెర్మినేషన్ అయిపోద్ది
పబ్లిక్ అపాలజీ లేకపోతే అని చెప్పి ఆ కాల్ మొత్తం రికార్డ్ చేసి నేను చెప్పాను టర్మినేట్ చేశాను ఛానల్ ని, ఈ కాల్ రికార్డ్ చేసి ఉన్నా కదా దీన్ని మా ఫ్రెండ్స్ అందరికి మా క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో అందరికి ఇస్తాను, వాళ్ళందరూ వీడియో చేస్తారు చూద్దానండి, మళ్ళీ జీరో నుంచి బిల్డ్ చేసుకుంటాను, ఏం బ్లాక్ మెయిల్ చేస్తారా మీరు అని చెప్తే సరే ఓకే వదిలే బాబు వదిలే, ఎందుకు ఇష్యూ పెద్ద చేసుకోవడము, నువ్వు ఆ వీడియో డిలీట్ చేసి నేను నీ ఛానల్ వదిలేస్తాను అన్నాడు. సరే నాకు తెలియదు అప్పుడు యూట్యూబ్ తో మాడుకొచ్చింది కాబట్టి నేను వీడియో డిలీట్ చేసా, ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసి పిన్ చేసి పెట్టా, యూట్యూబ్ లో డిలీట్ చేశాను. సో ఇప్పుడు ఏమైంది, ఫెయిర్ యూస్ పాలసీ అబ్యూజ్ చేస్తున్నారు, అది కూడా ఫెయిర్ యూస్ పాలసీ అబ్యూజే. సో అందుకు ఈ ఫైట్ లో చేసేటప్పుడు నేను చెప్పాను అనమాట, 4 ఏళ్ల ముందు అనసూయ వరదరాజ్ గారు ఫెయిర్ యూస్ పాలసీ నాకు బ్లాక్ మెయిల్ చేసి నా ఛానల్ డిలీట్, నా వీడియో డిలీట్ చేయించారు, నా ఛానల్ డిలీట్ చేస్తా అని చెప్పి అదే వీడియో అప్లోడ్ చేస్తాను. మీరు రైట్ఫుల్ గా ఫైట్ చేయాలంటే యూట్యూబ్ కంప్లైంట్ ఇవ్వండి, ఇది హెరాస్మెంట్ అని కంప్లైంట్ ఇవ్వండి. యూట్యూబ్ ఒక మనిషి పెట్టి చెక్ చేస్తాడు, అది నిజంగా హెరాస్మెంట్ అయితే దాంట్లో బూతులు ఉంటే టార్గెటెడ్ గా ఏమన్నా ఉంటే యూట్యూబ్ డిలీట్ చేస్తుంది, అది కరెక్ట్ ప్రొసీజర్. యూట్యూబ్ లో కూడా కంటెంట్ అడల్ట్ కంటెంట్ అయితే వాళ్ళు రిమూవ్ చేస్తారు, దాన్ని దాటిపోయి ఉంటే యూట్యూబ్ డిలీట్ చేస్తుంది కదా, అప్పుడు డిలీట్ చేయండి, ఆ పొజిషన్ లో కరెక్ట్ గా ఫాలో అవ్వని చెప్పినాను. ఇప్పుడు ఆ వీడియో రీఅప్లోడ్ ఏదైతే ఉందో 4 ఏళ్ల ముందు వీడియోది, అందులో ఒక డైలాగ్ ఉంటుంది సార్, అంటే ఈ చిన్నపిల్లడు ఎవరైతే ఉన్నాడో వాళ్ళు ఇన్నోసెన్స్ లో మాట్లాడుతుంటారు. ఇప్పుడు క్యారెక్టర్ గురించి రాసేటప్పుడు అకార్డింగ్ రాస్తాం కదా సార్. ఇప్పుడు వీడు ఏమంటాడు వచ్చి ఈ రోజు టాపిక్ ఏంటి అంటే అనసూయ గారు అని చెప్పినప్పుడు వీడు అంటాడు అనసూయ డార్లింగ్ ఏమన్నా అన్నావు అంటే నేను ఇల్లు తగలబెట్టేస్తాను అంటాడు. బికాస్ పీపుల్ ఓన్ ద క్యారెక్టర్స్, సెలబ్రిటీస్ ఓన్ చేసుకుంటారు. అలా అన్నప్పుడు ఈ మిడిల్ ఏజ్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నాడో భాగ్య అనే క్యారెక్టర్ వాడు చెవు పట్టుకొని అనసూయ డంకాలు తొడంత ఉండవు, నీకు అనసూయ డార్లింగ్ మాట్లాడేటప్పుడు ఆలోచించేది లేదు, వయసు చూసేది లేదు, తనకి కొడతాడు. దీంట్లో ఈ కన్వర్సేషన్ మొత్తంలో తొడ అనే వర్డ్ ఉందంట, అందుకని అంట. ఓకే సరే మేడం అది మరి మా ఇళ్లలో చిన్నపిల్లలు ఆడపిల్లలు అందరూ ఉంటారు, అందరు కూర్చొని చూస్తూ ఉంటారు. సో కంప్లీట్ ఆడి ముగ్గురుతో ఈడు రంకు, ఈడు ముగ్గురుతో వాడు రంకు అనుకుంటూ పెట్టి విడుదల వేసుకుంటా ఫ్యామిలీ షో పేరుతో అడ్డ ఆఖరికి అబ్బాసిన్ అనే ఒక జోక్ తీసుకొచ్చి ఫ్యామిలీ షోలో ప్లే చేసినారే, వాళ్ళకి రూల్స్ వర్తించవండి, మా ఫ్యామిలీ నాశనం అయిపోతా పిల్లకాయలు నాశనం. అప్పుడు అడుగుతారండి వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు అడుగుతాడు అబ్బాసిన్ అంటే ఏంది అని అడుగుతాడు, ఏం చెప్పేది అడుగు నేను ఫ్యామిలీ షో అది అడల్ట్ షో చేసుకోండి అంటే నువ్వు కంప్లైంట్ ఇవ్వన్నారు. అయ్యింది మేడం, ప్రూఫ్లు తీసుకొని పోయినాము, డిఎస్పీ లెవెల్ సార్ దగ్గర పోయినాము, అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కేసు ఇసురు వేసి నీ దిక్కుంతో చెప్పుకోపో, కోర్టులోకి వెళ్ళి ప్రైవేట్ కంప్లైంట్ పెట్టుకోరా అన్నారు. దానికి కూడా పోయినా నేను లాయర్ దగ్గరికి వెళ్ళి ప్రైవేట్ కంప్లైంట్ పెట్టుకోమంటున్నారు సార్, తీసుకోండి సార్ అంటే ఆపోజిట్ ఎవరు ఉన్నారు, మంచు విష్ణు వాళ్ళు సార్, 1,00,000 రూపాయలు తీసుకొని రా నీ కేసు తీసుకుంటా. అరే న్యాయవాది అన్నా నువ్వు, నా ఫ్యామిలీ లాక్కునేసి నా ప్రాపర్టీస్ లాక్కునేసి ఇవన్నీ చేస్తున్నారు, హెరాస్మెంట్ చేస్తున్నారు, కనీసం న్యాయం గురించి ఏమన్నా మాడవను అంటే నాకేం అవసరం అబ్బా న్యాయం, డబ్బులు పెట్టి నేను మాడతాను ఇస్తా. ఏడకు పోయాయి సార్ నేను అందుకని చెప్తే నా తగ్గ నొప్పి కాదు, మీ ఆంధ్ర పోలీసులు కేసు తీసుకోలే, మేము తెలంగాణ వాళ్ళు కేసు తీసుకున్నాం కదా మేడం. సరే ఇప్పుడు ఏంటి మీరు చెప్పేది, నా వల్ల ఆమె మనోవేదనకు గురైంది, ఆమె బాధపడింది, ఆమె ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చేసి అందరినీ బట్టలు ఎత్తా చూడండి మాడడం, బూతులు తిట్టడం, ఇంకా మాడచ్చు, అవి ఎవరికేం కావు, సెలబ్రిటీస్ కి రూల్స్ ఏం వర్తించవు, ఎవరి గురించి అన్నా వ్యక్తిగా మాడచ్చు, కామన్ మ్యాన్ క్వశ్చన్ చేయకూడదు, అంతే కదా నాకు అర్థమైంది. ఇప్పుడు నేను సారీ చెప్పి వీడియో డిలీట్ చేస్తానులే అని చెప్పిన, చేస్తానని చెప్పా, చేశారు వీడియో చేస్తా అని చెప్పా. వెంటనే మేడం ఓకే అలాగే మంచి విషయం డిలీట్ చేశారంట. అనసూయ భరద్వాజ్కి మంచి విషయం సంబంధం ఏంది, ఎందుకు చేయాలి మేడం డిలీట్ అంటే, నువ్వు రూల్స్ అన్ని మాడద్దురా, నువ్వు గవర్నమెంట్ డిలీట్ చేసి బయలుదేరి ఇక్కడ నుంచి అని. ఎందుకు మేడం ఎందుకు డిలీట్ చేయాలి, ఒక రీజన్ చెప్పండి నాకు అంటే, రీజన్ కావాలి నీకు, న్యాయం కావాలి నీకు, పద అనేసి ఏసీబీ సార్ రూమ్ తీసుకెళ్లారు. ఏసీబీ టు చాంద్ బాషా బషీర్బాగ్ పోలీస్ స్టేషన్. ఆయన రూమ్ లోకి పోయిన వెంటనే అమ్మ అక్క చండాలమైన లాంగ్వేజ్ తిట్టుకుంటా, ఏం రారు దార్కార్ వారు ఓడివారా నువ్వు, నిన్ను ఆపడానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మూవీ అసోసియేషన్లు, ఈ సినిమా హీరోలు, యాంకర్లు, 32 మంది అసోసియేషన్ మెంబర్లు వీళ్ళందరూ రావాలా, అంత పెద్ద గుండావా నువ్వు అని. నేను సాధారణ మనిషిని, ఒక చిన్న యూట్యూబర్ని, అన్యాయం జరుగుతా అంటే తప్పు అని చెప్పాను సార్. బ్లాక్ మెయిల్ చేస్తా అంటే ఇలా కాదండి, ఏదైనా పద్ధతి ఉంటుంది, దాని పరంగా పోవాలి, మీ సినిమా ప్రమోట్ చేసుకోవడానికి జనాలు బ్లాక్ మెయిల్ చేస్తే జీవితాలు నాశనం చేయడం కరెక్ట్ కదా అని మాడిన దానికి ఆంధ్రాలో ఒక కేసు, ఇప్పుడు మీరు పెట్టిన ఇంకో కేసు, మేము ముందు నుంచో ఉన్నాను సార్, దీనిలో నా తప్పే ఉంది చెప్పండి సార్ అంటే ఆయన ఆమె చూశాడు, ఆమె అవును అని చెప్పింది. సరే బయట కొంతసేపు అన్నాడు. సరే బయట తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత నీకెందుకు నా పెద్దవాళ్ళతో మూసుకొని రిలీజ్ చేసి పోతా ఉన్నాడు. చేస్తాను సార్, పాలన కూడా చెప్పండి చెప్పింది, ఆయన చెప్పింది చెప్పాను. ఆహా నాడదాకా వచ్చింది విషయం, సరే వీడితో కాదు కానీ నేను బయట కూర్చోబెట్టాడు. మా నాన్నగారు పొద్దునే వచ్చారు, మనతో మాడగా మా నాన్న పిలిపించి ముందు సీఏ గారు రూమ్ తీసుకెళ్ళారు, మధురతగా తలుపు వేస్తే బయటకు వినిపిస్తాను సార్ అరుపులు. మా అమ్మ చనిపోయినప్పుడు మా నాన్న కంట్లో నీళ్ళు చూశాను సార్, అప్పటి నుంచి ఇప్పుడు దాకా మా నాన్న కంట్లో నీళ్ళు చూడలే నేను. అట్లాంటిది ఆయన బయట కన్నీళ్ళు పెట్టుకొని వస్తే నేను ఏమైంది నాన్న మాడడం పోతా అంటే ఆగు ఇంకా అవలా అనేసి ఏసీబీ సార్ రూమ్ తీసుకెళ్లారు. మళ్ళీ మేడం మా నాన్న తీసుకుని రూమ్ తలుపు వేసుకుని ఆర్కులు 20 minutes ఆయన కట్లో నీళ్ళు పెట్టుకుని బయటకు వచ్చి నా దగ్గర వచ్చి దండం పెడతాను రా నీకు,
పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. నా కొడుకు తప్పు చేయలేదు, నాకు తెలిసి తప్పు చేయడు. నేను వీడియో చూస్తున్నాను, నాకు తెలిసి ఏం జరుగుతుందో. నేను పెంచింది అట్ట, కానీ ఇది మనం గెలిచే ఫైట్ కాదు. పెద్ద పెద్ద వాళ్ళు ఇంక్లూడ్ అయి ఉన్నారు. దయచేసి నాకు కూడా ఒకే ఒక కొడుకు, వాడు నాకు దూరం చేయొద్దు. వాళ్ళు చెప్పించేసే అన్నాడు. ఏం చేయాలా? కాలు పెట్టుకో సారీ చెప్పాలనా? వాళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తారంటే నేను సారీ చెప్పాలనా? సారీ చెప్పడానికి ఇబ్బంది లేదు నాన్న, నీకు అర్థం కావట్లేదు ఎందుకు ఇంత స్ట్రాంగ్ ఫైట్ చేస్తానో. ఇప్పుడు నేను కాలు పెట్టుకొని సారీ చెప్తే ఓపెన్ రౌడిజం స్టార్ట్ అవుతుంది సార్ యూట్యూబ్ లో. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు నేను ప్రొడ్యూసర్ సార్, నేను క్రియేటర్ దగ్గరికి వచ్చి నేను మూవీ చేస్తున్నాను, నాకు మూవీ ప్రమోట్ చేయాలి చెప్తా. అదేంటంటే ప్రమోషన్ కి కాస్ట్ ఉంటుంది, అది ఇది అంటే ఇట్ట మాట్లాడే చంద్రరాసన్ ఒకడు ఎగిరిగిరి పడినాడు, తెలుసు కదా జీవితం ఏమైందో, రోడ్డు మీద లాగాను అట్లా లాగాను నిన్ను కూడా అని చెప్పి నేను ఎగ్జాంపుల్ అవుతా వాళ్ళందరికీ రౌడిజం చేసుకోవడానికి. సో ఆబ్వియస్లీ వాళ్ళు చేస్తారు, అది ఉండకూడదు. ఇప్పుడు నేను స్ట్రాంగ్ గా నిల్చుకొని ఫైట్ చేసినానంటే లా అన్నారు కదా, లా ముందు ఈక్వల్ కదా, లా గట్టిగా ముట్టుకాయ వేసి ఇట్లా బ్లాక్ మెయిల్ చేసే వాళ్ళకి ఏం పడుతుందో శిక్ష పడిందంటే అప్పుడు ఇట్లాంటివి చేయకూడదు అనేసి అది ఒక ఎగ్జాంపుల్ గా ఉంటా. ఒకళ్ళు బ్లాక్ మెయిల్ చేయడానికి వస్తే చంద్రరాజ్ ఫైట్ చేశాడు, అలాగే అందరం ఫైట్ చేస్తాం, ఫైటింగ్ కేపబిలిటీ నాకు ఉంది అని చెప్తే వాడు ఆలోచిస్తాడు ఇది కరెక్ట్ కదని చెప్పి. సో దాని గురించి ఫైట్ చేస్తానా అంటే ఏంద్రా ఫైట్ చేసే న్యాయం గురించి నువ్వు మాట్లాడుతున్నావు, యూట్యూబ్ గురించి మాట్లాడుతున్నావు, నీ మీద స్ట్రైక్ పడిందా? లేదు. ఎవరికో స్ట్రైక్ పడింది అన్నావు, వాడిని వెనకాల నుంచో ఉన్నాడా? యూట్యూబ్ గురించి ఫైట్ చేస్తా అన్నావు, యూట్యూబ్ గురించి ఒక్కడు వచ్చినాడు అది ముందుకు. ఈ రోజు నా కొడుకుని కాపాడుకోవడానికి ఒక తండ్రి నించుకోన్నాడు, ఎవడన్నా మాట్లాడుతున్నాడు, ఇప్పటికి ఎవరు మాట్లాడలేదు సార్. మీకు సపోర్ట్ ఎవరు రాలేదు? వేరే యూట్యూబర్స్ కానీ ఎవరు రాలేదు? బార్బెల్ బిర్యానీ అనే ఒక ఛానల్ ఫస్ట్ వచ్చి పెద్ద వీడియో వచ్చి మాట్లాడినారు, ఇది తప్పు అని చెప్పి మాట్లాడినారు. తర్వాత విఆర్ రాజా అన్న 2 వీడియోస్ చేసినాడు, ప్రతినిధిని ఒక వీడియో చేస్తున్నాడు, అవి ఇప్పటికీ ఉన్నాయి యూట్యూబ్ లో. తర్వాత ఎప్పుడైతే అందరూ నోరు లేస్తారా మూసేయాలని చెప్పి కేసు పెట్టాడో అందరు కామైపోయారు. మీ కేసు పెట్టిన తర్వాత ఎవరు మాట్లాడలేదు, నథింగ్. చిన్న చిన్న యూట్యూబర్లు చాలా మంది వీడియో చేస్తున్నారు ముందు. ఎప్పుడైతే కేసు అన్నారో వాళ్ళ ప్లాన్ లేదు కదా, పోలీస్ కేసు అంటే నేను కూడా భయపడిపోతా అనుకున్నారు. అంతెందుకు నా మీద A1, A2, A3 ముగ్గురు ఉన్నాం ఫస్ట్ కేసులో. A2, A3 ఎవరండి? ఆ 3 యాంగ్రీ బాయ్స్ అబ్బాయి, ఇంకొక అబ్బాయి. ఓకే, వాళ్ళు వచ్చారు, వాళ్ళు సపోర్ట్ చేశారా యూనిటీ కింద? మీ ముగ్గురు కలిసి మా ముగ్గురు మీద కేసు పెట్టారు సార్. నేను స్ట్రాంగ్ గా ఉన్నా, వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ కాంప్లికేషన్స్, వాళ్ళు మమ్మల్ని వదిలేయండి మేము వెళ్ళిపోతాము అని మాట్లాడితే వాళ్ళ మీద వెళ్ళాం. ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారు. వాళ్ళు నేను ఫైట్ చేసిందే వాళ్ళ గురించి. ఓకే, మీరు వాళ్ళ గురించి ఫైట్ చేస్తే మీరు ముందు చుట్టూ ఇప్పుడు వాళ్ళు లేరు మీతో సపోర్ట్ కింద అంటే ఏమో సార్, అంటే వాళ్ళ ఫ్యామిలీ కాంప్లికేషన్స్ ఏమున్నాయి కానీ సారీ అన్నయ్య అని చెప్పి వెళ్ళిపోయారు. సరే లేరా నేను ఫైట్ చేస్తాను, ఎట్లా ఫైట్ చేసినప్పుడు డిసైడ్ అయినాను, ఒంటరి అయిపోతాను తెలుసు నాకు, ఒంటరిగా అన్నా సరే ఫైట్ చేయాలి డిసైడ్ అయ్యి వచ్చాను, నీకు భయం వేస్తుంది సరే పర్లేదులే అని చెప్పాను. కానీ ఒక పాయింట్ ఉంటుంది సార్, ఇప్పుడు నన్ను అంత ఫైట్ చేయాలంటే అంత ఫైట్ చేయాలి ఫేస్ టు ఫేస్, నేను చేస్తా. నా ఫ్యామిలీని లాగి మా నాన్న ఏడిపించి నా ఎమోషనల్ గా తీసుకొని వచ్చి నా ప్రాపర్టీస్ లాగేసుకొని రోడ్డు మీద కూర్చోబెట్టి ఇంత జరుగుతున్నా కూడా నేను ఫైట్ చేసిన యూట్యూబ్ లో ఉండే ఫేక్ న్యూస్ పాలసీకే కదా. రేపు ఇలా అయితే ఎవడన్నా వచ్చి బ్లాక్ మెయిల్ చేస్తే నన్ను ఎగ్జాంపుల్ గా చూపించుకొని మాట్లాడతారు కదా, కనీసం మాట్లాడాలి ఉండదా సార్? ఎంతకాలం భయపడతా కూర్చుంటారు సార్. వాళ్ళని వదిలేయండిలే, యూట్యూబర్స్ వదిలేయండిలే. ఇప్పుడు సినిమా పరిశ్రమలు కానీ ఎవరన్నా ఏమన్నా మాట్లాడితే ఫిల్మ్ క్రిటిక్స్ అన్న పేరుతో ఏడలేని మీడియా ఛానల్ లో కూర్చొని వేసి అందరూ వచ్చేస్తారు కదా, ఈ చిట్టుబాబు అనేసి ఎంతో గ్యాంగ్ ఉంది, ఒక గ్యాంగ్ వస్తారు, నాకు రెస్పెక్ట్ ఉంది నాకు. కానీ ఏడపోయినారు, 8 నెలల నుంచి ఏడపోయినారు. మీ మూవీ ఇండస్ట్రీలో ఒకటి చేస్తా అంటే ఫేస్ ఆఫ్ మూవీ ఇండస్ట్రీగా ఉండే ఆయన తన పవర్ ని మిస్యూజ్ చేసుకొని తన సొంత లాభాల కోసం బ్లాక్ మెయిల్ వేసుకుంటా. నేను అలిగేషన్స్ చేయట్లేదు కదా, మెయిల్స్ ఉన్నాయి, స్క్రీన్ షాట్స్ ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి, కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి, కేసులు పెట్టినట్టు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎందుకు మాట్లాడలేదు ఎవరు? అంత భయమా? అంత కనీసం ధైర్యం ఉండదా మాట్లాడడానికి, క్వశ్చన్ చేయడానికి? అరే నువ్వు ఫేస్ ఆఫ్ టాలీవుడ్ గా ఉంటా, నీ సొంత లాభం కోసం చేస్తాను, ముందు ఆ పొజిషన్ దిగే నువ్వు అని మాట. అది లేకుండా ఆయన సపోర్ట్ సరే అదే వదిలేయండి. మా అసోసియేషన్ లో ఉన్నారు, ప్రెసిడెంట్ గా నువ్వు ఉన్నావు, నీ సినిమా ప్రమోట్ చేసుకోవడానికి చేస్తున్నావు, విషయం అంతా నీకు తెలుసు, నువ్వేం చేస్తున్నావు అంతా జనాలు అంతా తెలుసు, నేను బయట పెట్టినాను. ఇప్పుడు నువ్వు వెళ్ళి నువ్వు నీ ట్రెజరర్ ఎవరైతే ఉన్నారో వెళ్ళి వాడి మీద కేసు పెట్టు అంటే రెస్పాన్సిబుల్ ట్రెజరర్ ఏం చెప్పాలి సార్? శివబాలాజీ గారు అన్నా తప్పు చేస్తాను, నీ సొంత లాభాల కోసం సినిమా ప్రమోషన్ చేసుకుని చేస్తున్నావు, ఇష్యూ పెద్ద అయితే మా అసోసియేషన్ చెడ్డ పేరు వస్తుంది, టాలీవుడ్ ఇండస్ట్రీ తప్ప చెడ్డ పేరు వస్తుంది, బికాస్ లైక్ ఫేస్ ఆఫ్ టాలీవుడ్ ప్రెసిడెంట్, ఇది తప్పు అని చెప్పాల్సింది పోయి ఆయన చెప్పిన నువ్వు కేసు పెడతావు అంటే నిన్నే అనాలి. శివబాలాజీ గారు కూడా కేసు పెట్టారు, సెకండ్ కేసు పెట్టారు శివబాలాజీ గారు సార్. ఓకే, ఆయన కేసు పెట్టారండి. నేను ఐడెంటిటీ థెఫ్ట్ చేసినానంట. మంచు విష్ణు గారు దాని 2 సెక్షన్స్ లో ఫస్ట్ సెక్షన్ ఐడెంటిటీ థెఫ్ట్, నేనే మంచు విష్ణు అని చెప్పి జనాల్ని మోసం చేసి డబ్బులు దోచుకున్నానంట. సెకండ్ సెక్షన్ నేను ఆయన ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ దొంగతనం చేసుకునేసి ఆయన ఆస్తులు దోచుకున్నానంట. 2 సెక్షన్లు చూడండి. నాకు ఆయన చూస్తాయి, నాకేం అవసరం దొంగతనం చేసుకోవడానికి? అది పైన ఉండేది ఎఫ్ఐఆర్ సార్, కింద ఉండేది కేసులు, ఆ కేసు ఎక్స్ప్లెనేషన్స్ గూగుల్లో ఉండేది. ఆ కేసులు ఎవరు పెడతారు, ఎందుకు పెడతారు అనేది ఎక్స్ప్లెనేషన్స్. అది ఇట్లాంటి కేసులు పెట్టేటప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతున్నాయి, ఎలా ముందుకు పోతున్నాయి?
నేను క్వశ్చన్ చేసిన దానికి మా నాన్న పిలిపించి ఆయన ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి నా మీద వాడి నేను తగ్గట్లేదు, నేను సారీ చెప్పాలని చెప్పాను అనేసి తీసుకొని వస్తే మా నాన్నకి ఏడ్చి మాట్లాడుతుంటే సరే మీ ఇష్టం చేసుకోండి, ఏం చేస్తారు చేసుకోండి అంటే వాళ్ళు నా పాస్వర్డ్లు ఈమెయిల్ ఐడీలు రికవరీ ఈమెయిల్ ఐడీలు నా పాస్వర్డ్స్ రెండింటిది పాస్వర్డ్స్ నా ఓటీపీలు వస్తాయి కదా సార్, నా ఓటీపీ సిమ్ కార్డ్స్ అన్ని తీసుకునేసి అన్ని మార్చేస్తున్నారు. సార్ నా ఛానల్స్ ఎందుకు లాక్కుంటారు సార్ నా దగ్గర నుంచి అంటే ఇస్తాం చూద్దాం అనేసి తీసుకుని ఓపెన్ చేసి వీడియో డిలీట్ చేయమన్నారు. నేను చేయను అని చెప్పిన. సో మా నాన్నపై ఏసీపీ గారితో మాట్లాడుకుని వచ్చి అరే ఏసీపీ గారు మనకు ఒక ఆఫర్ ఇచ్చారా, ఇప్పుడు మనం 5 వీడియోలు నువ్వేదో చేసినావో అవి డిలీట్ చేసినావంటే ఆంధ్రాలో ఉండే కేసు తెలంగాణలో ఉండే కేసు కూడా కొట్టిచ్చేస్తారంట, నీ వస్తువులను నీకు ఇచ్చేస్తారంట, నీ మీద ఏ కేసులు ఉండవు, నీ ప్రాపర్టీస్ కూడా నీకు ఇచ్చేస్తారు, మనం వెళ్ళిపోవచ్చు హాయిగా అని చెప్పారు అని. నాన్న వచ్చిన రోజు నుంచి ఇక్కడ తీసుకొచ్చినప్పటి నుంచి తిరుపతి దగ్గర నుంచి ఒక్క మాట నిజం లేదు, అన్ని అబద్ధాలే ఉన్నాయి. సో నేను కావాలని వాడుకుంటున్నారు, నేను వినట్లేదు అనేసి నేను నా మీద వాడుతున్నారు అని అర్థం చేసుకో. అబద్ధాలు చెప్తున్నారు వాళ్ళంటే ఏసీపీ లెవెల్ అబద్ధాలు చెప్తారా? అంత ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నాను ఆయన, మనకు అబద్ధాలు కావాల్సిన అవసరం ఏముంది? ఆయన వాడిచ్చారంటే నించుకుంటాడు రా, నా కుటుంబం కాపాడుకోవడానికి మనకు దారి లేదు, తీ అన్నాడు. నేను డిలీట్ చేయను, చేసుకోవాలని చెప్పినాను. పోలీసు వాళ్ళే కూర్చొని ఒక వీడియో డిలీట్ చేస్తా వచ్చారు, 5 వీడియోలు డిలీట్ చేశారు. చేసిన తర్వాత అయిపోయిందా, హ్యాపీనా, బయలుదేరదాంబా అంటే వాళ్ళు అరే డెసిషన్ ఇప్పుడు మీటింగ్ పెట్టుకున్న డెసిషన్ మారిపోయింది, ఇవ్వడానికి ఏం కుదరదు, కేసులని కొట్టడం ఉండదు, మీ అబ్బాయి వదిలేస్తాను తీసుకెళ్ళిపోండి. మీ వీడియో డిలీట్ చేసిన తర్వాత కూడా కేసు కంటిన్యూ కేసులు అట్టే ఉంటాయి, నీ ప్రాపర్టీస్ మా దగ్గర ఉంటాయి, అన్ని అట్టే ఉంటాయి, నిన్ను స్టేషన్ లో జైల్లో పడేయకుండా ఉంటాం, బయలుదేరండి. జైలు ఎందుకు పడేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ 41 నోటీస్ పంపి చెప్పాలి, ఫస్ట్ కేసు రైట్ అవ్వాలి, జైలు పడేస్తాం బెదిరించి. మా నాన్న బాగా భయపడిపోయింది ఏంటంటే వచ్చిన తర్వాత నీ కొడుకు నీకు కావాలా వద్దా, అదే సార్ అలా మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు మనం జైల్లో వేస్తున్నాం, నీ కొడుకు ఉండాలంటే పోయి బెయిల్ తీసుకురాపో. ఆయనకి ఎవరో తెలియదు, బయట పెద్ద వర్షం వస్తుంది. నేను చెప్పాను సార్ ఆయన వయసులో పెద్ద ఆయనకి ఆస్తమా ఉంది, ఆయన బస్సులో పంపించేదారు సార్ ప్లీజ్ సార్ అంటే నీ కొడుకు నీకు కావాలంటే బెయిల్ తీసుకొని రా, వాడు మెడికల్ టెస్ట్ మెడికల్ టెస్ట్ చేసేయండి, తీసుకెళ్లి హాస్పిటల్ మెడికల్ టెస్ట్ అయిపోయినాయి, ప్రిజనర్స్ బుక్ అని ఉంటుంది దాంట్లో రాసిన పేరు రాయాలి, పేరు దాంట్లో రాసినాక అంతా అయిపోయింది, సెట్ జైలు వేసేయండి అంటే మనం లేదు సార్ కొంచెం టైం ఏంటి సార్ నేను పోతాను అనేసి వర్షంలో పరిస్థితి పోయినాడు. 2 గంటలు ఆయన తరుచుకుంటా మా నాన్నగారు తలుచుకుంటూ వచ్చి కంట్లో నీళ్ళు పెట్టుకుని నేర్చుకుంటూ వచ్చి ఒరే ఇలా అవుతుందిరా, బెయిల్ కావాలని అడుగుతుంటే 5 లక్షలు అడుగుతున్నారు లాయర్లు బెయిల్ కి, యాడ్ చేద్దరండి 5 లక్షలు నీకు అని. ఆయన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ సార్, క్లర్క్ గా వర్క్ చేస్తారు. యాడ్ చేస్తారు సార్ కూర్చొని ఉంటే అప్పుడు దాని తర్వాత ఇట్లా వీడియో డిలీట్ చేస్తే వదిలేస్తామని చెప్పి బ్లాక్ మెయిల్ చేస్తే మనం చేర్చుకుంటా మాడితే చేసుకోండి మీ ఇష్టం వస్తుందని చెప్పినాను. అది డిలీట్ చేశారు. అయిన తర్వాత మారిపోయింది, దేశం మారిపోయింది, నీ కొడుకుని జైల్లో వేస్తామన్నాం కదా, తీసుకోవాలి కొడుకు వదిలేసాను. అలా కాదండి వాడి ఛానల్స్ అన్ని లాక్కునేసారు, 9 సంవత్సరాలు కష్టం పడింది, ఆల్మోస్ట్ 1,00,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు ఇప్పుడు, అది తీసుకెళ్ళిపోతే ఎట్టా సార్ మీరు అని మాట్లాడితే సరే ఉండి మాట్లాడతాను అనేసి సిఐ గారిని పిలిపించుకొని మాట్లాడిన తర్వాత నీకు ఇంకో ఆఫర్ ఇస్తాను. ఇప్పుడే మేము మీటింగ్ పెట్టుకున్నాం, మళ్ళీ డిసిషన్ మారిపోయింది. ఇప్పుడు ఏంటంటే నువ్వు తప్పంతా మీ వాడిదే, మీ అబ్బాయిదే అని చెప్పి ఇలా సబ్స్క్రైబర్ల కోసం డబ్బుల కోసం మంచి విషయం టార్గెట్ చేసి ఆ విషయం నాకు అర్థమైంది, మీరు చెప్పిన తర్వాత నేను రియలైజ్ అయినాను, ఇంకోసారి అలా చేయను, నన్ను క్షమించండి అని చెప్పి ఒక లెటర్ రాసుకొని రండి, సైన్ పెట్టుకునేసి ఆ లెటర్ తీసుకొని మేము కేసు రెడీ కొట్టేసి వాళ్ళకి సారీ చెప్పినట్టు చెప్పేసి నా తప్పే మొత్తం నేను కావాలని చేసిన అనేసి రాసి ఇవ్వాలంట. మనం చూస్తున్నాడు రాయిస్తే వెళ్ళిపోతాడు, బ్రెయిన్ పనిచేస్తుందా నీకు? తప్పు నాదే రాసిస్తే లాలో అది ప్రూఫ్ అవుతుంది, నువ్వు ఎందుకు పెట్టినావు సరే అంటారు, నేను చేయకుండా తప్పు ఎందుకు ఒప్పుకోవాలి, నేను అది ప్రూఫ్ అవుతున్నాడు జడ్జి గారి ముందు అంటే లేదు రా అట్ట కాదు రా కేసులు కూడా సార్ రా, నాకు అర్థం అవుతుందా, అర్థం మ్యానిపులేట్ చేసి వాడుకుంటున్నారా అని చెప్తే ఆయన మళ్ళీ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ అంత వాళ్ళ రిటర్న్ అని మాట్లాడతాను. నేను చెప్పాను లాస్ట్ టైం నేను ఎమోషనల్ గా వాడతాను కాబట్టి లాస్ట్ టైం నువ్వు చెప్పింది చేస్తున్నాను, కానీ నువ్వు చెప్పినట్టు నేను రాయను. వాళ్ళు ఏమన్నారు నా మాటల వల్ల బాధపడారు కదా, ఇది అప్పాలజీ లెటర్ అది మా నాన్న బ్లాక్ మెయిల్ వేసి రాయిపించింది ఇది. దాంట్లో నేను రాసింది సాఫ్ట్ కాపీ ఇస్తాను సార్, జనాలు కూడా పెట్టండి చూస్తాను. దానిలో నేను చెప్పింది నా వల్ల వాళ్ళు బాధపడ్డారని మీరు అన్నారు, నాకు అర్థమైంది. సో నేను ఆ వీడియోస్ డిలీట్ చేస్తాను, నా ప్రాపర్టీస్ నాకు ఇచ్చారంటే నేను అప్పటికే డిలీట్ చేస్తున్నాను కదా, నేను చేస్తాను రాయమన్నాను, నేను చేస్తాను. సో నా ప్రాపర్టీస్ నాకు ఇచ్చారంటే నేను వెళ్తాను అని చెప్పి రాసిన రాయమని చెప్పిన మా నాన్న రాసినాడు, నేను ఏం చెప్పలా అలా రాస్తే చేస్తాను మా నాన్న రాసినాడు. సైన్ పెట్టి నేను ఇంకా ఇవ్వాల పోయి 2 days రమ్మన్నారు. 2 days తిరిగి వచ్చేటప్పుడు స్టేషన్ లో ఫోటో తీసేసారు, నాకు పోలీసు వాళ్ళు తీసారు ఫోటో నాది ఒకటి. నైట్ బయలుదేరుతారా, రేపు పొద్దున్న దిగి ఇవ్వాలి ఈ లెటర్. అప్పటికే TV9లో NTVలో వీటన్నిటిలో డిబేట్లు న్యూస్ ఆర్టికల్స్ న్యూస్ పేపర్లు అన్ని ఆ ఫోటో వేసేసి 6 నెలల నుంచి మంచి విషయం టార్గెట్ చేసి హెరాస్ చేస్తా ఉంటే శివరాజు గారు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన పోలీసు వాళ్ళు వచ్చి నన్ను అరెస్ట్ చేశారు అని చెప్పి ఆ తప్పు నేను ఒప్పేసుకున్నాను. అన్ని మీడియా ఛానల్లో డిబేట్లు న్యూస్లు లైవ్లు అన్ని నేను ఆడిచ్చాను. ఎవరు చెప్పినారంటే సీఎం భద్రత గారు మీడియా ముందుకు చెప్పారంట. ఎలా చెప్తారు సార్, నేను చెప్పానని ఒప్పుకున్నాను, లెటర్ ఇచ్చాను నీకు లేదు కదా, ఎలా చెప్తారు?
తిరిగి వచ్చిన తర్వాత అన్యాయం మేడం ఇది అంటే న్యాయాలు మాడుతున్నాం ఇక్కడ అది ఎడదా ఇట్ట చూసుకొని బయలుదేరు మేడం మరి ప్రాపర్టీస్ కేసులో అంటే ఇచ్చేది లేదు బయలుదేరు మళ్ళీ మీటింగ్ పెట్టుకున్నాం డిసిషన్ మారిపోయింది మేడం అన్యాయం మేడం ఇది ఏంది మేడం ఇది మీరు లెటర్ రాసి ఇస్తాను మేడం అంటే న్యాయం కావాలి కదా నీకు నేను ఇప్పిస్తాను న్యాయం అనేసి ఏసీపీ సార్ తీసుకెళ్తారు ఏసీపీ సార్ రూమ్లోకి తీసుకెళ్తారు ఆడికి వెళ్ళిన తర్వాత ఆడ మళ్ళీ కొంచెంసేపు వేసుకో పచ్చిగా మాట్లాడి ఏంద్రా నీకు ఏం కావాలి ఇప్పుడు అని సార్ నా ప్రాపర్టీ ఇస్తే నేను వెళ్తాను సార్ సోషల్ మీడియా కంటెంట్ ప్లాట్ఫామ్ అంటే కంటిన్యూస్ గా ఇది ఉండాలి సార్ కంటెంట్ అనేది పోస్ట్ చేస్తా ఉన్నాను చాలా డెడ్ అయిపోతుంది సార్ లేకపోతే అన్ని లాగేసుకున్నారు కదా సార్ దేనిలో చేసి కంటెంట్ పెట్టేది సార్ నేను వాళ్ళ గురించి కాకపోతే దేని గురించి కంటెంట్ పెట్టాలంటే ఛానల్ అనేది ఉండాలి కదా సార్ నాకు నా ఈమెయిల్ అనేది లేకుండా సార్ ఇప్పుడు నా ఛానల్ లాగిన్ అవ్వడం కూడా లేదు సార్ నాకు అంటే సరే ఒక 20 days తర్వాత కనపడు ఇప్పుడు వాళ్ళు కోపం మీద ఉన్నారు ఈ 20 days వాళ్ళు మాడతాను సెటిల్ చేస్తాను 20 days తర్వాత నీ ప్రాపర్టీస్ అన్ని తిరిగి చేసి కేసు కొడిచ్చేస్తాను అన్నారు సార్ 20 days అంటే ఛానల్ రెడీ అయిపోతుంది కదా సార్ అంటే ఇంటి బయట చూసేయండి అవసరం లేదు సార్ నేను బయలుదేరుతానని చెప్పి వచ్చేసాను 20 days అంటే వెళ్ళాను సార్ వెళ్ళిన తర్వాత పిలుస్తాను కూర్చోన్నారు పొద్దున్న 9కి వెళ్తే సాయంత్రం 4:30 కూర్చోబెట్టి ఆయన బయట వెళ్ళిపోయేటప్పుడు సార్ రమ్మన్నారు వెయిట్ చేయమన్నారు సార్ అంటే అదే చెప్దాం అనుకున్నా మర్చిపోయినాడు అబ్బా నువ్వు వేడా వెయిట్ చేస్తానవా వాళ్ళు ఫోన్ ఎత్తలేదు కాబట్టి రేపు పొద్దున్న రేపు మళ్ళా ఎవరు ఎత్తలేదు ఫోన్ వాళ్ళు శివబాలాజీ వాళ్ళ ఫోన్ ఎత్తలేదు శివబాలాజీ గారు సరే సార్ నా సాయంత్రం 4:30 దాకా అది సరే సార్ అనేసి పక్క రోజు పొద్దున్న మళ్ళీ 9 గంటలకు వచ్చాను సార్ కూర్చో వెయిట్ చేయాలి 4:30 దాకా వెయిట్ చేసిన తర్వాత నేను వెళ్ళి సార్ ఇలాగా మాడతా అన్నారంటే ఎవడురా నువ్వు అదే సార్ అలా మాట్లాడతారు మీరే కదా సార్ వెయిట్ చేయమన్నారు అంటే ఎవడు నువ్వు నాకే సంబంధం నేను ఎందుకు చేయాలా పోయి స్టూడియో చుట్టూ తిరుగు కాళ్ళు పట్టుకో అడుక్కో వాళ్ళ బూట్లు లాగుతావు ఏం చేసి చేసుకో ఇంకోసారి కనపడదు చుట్టుపక్కల ఆడ నాకంటే సార్ నా ప్రాపర్టీస్ మీ దగ్గర ఉన్నాయి సార్ అంటే ఫారెన్సిక్ పంపించామ్మాయి వచ్చినప్పుడు తీసుకో ఎప్పుడో సరే తెలియదు డేటా అంతా డిలీట్ చేశారు కదా సార్ ఉన్న వీడియోస్ అన్ని డిలీట్ చేశారు ఏం చెక్ చేస్తారు సార్ ఫోరెన్సిక్ లో మీరు అంటే నీకు ఎందుకు రా వచ్చినప్పుడు తీసుకో ఇస్తే తీసుకో లేకపోతే పో ఎవరు చెప్పుకోకపోవాలి తిరిగి వచ్చాను సార్ ఇప్పుడు ఈ ఫైట్ స్టార్ట్ అయ్యేసి ఇప్పుడు 8 నెలలు అవుతాను సార్ నేను ఇప్పటికీ సారీ చెప్పేస్తే నన్ను క్షమించండి అయ్యా దానికోసం రాలేదు నేను అడిగేది లా అన్న తర్వాత ముందుకు పోవాలి ఏదైనా ఒక కేసు పెట్టి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత 3 నెలల కదా ఛార్జ్ షీట్ పడాలి జడ్జి గారి ముందుకు వెళ్ళాలి ఎఫ్ఐఆర్ కూడా ఎన్నో లేదు సార్ 3 నెలలు అవ్వలేదా అయిపోయింది కదా ఎందుకు ఛార్జ్ షీట్ పడలేదు ఇప్పుడు దాకా లాలో పోయి జడ్జి గారు ముందుకు వెళ్తే కేసు ముందుకు వెళ్తుంది కదా దానికి ఛార్జ్ షీట్ పడలేదు 8 నెలలు అవుతుంది ఇప్పటికి ఈ సెకండ్ కేసుకి పడలేదు ప్రాపర్టీస్ లాగేసుకున్నారు డబ్బులు లేకుండా చేసేశారు ఇప్పుడు నేను రోడ్లో కూర్చోవాలి ఇప్పుడు నువ్వు అట్టాపోక పోనీ సరే అది వద్దు అనుకుంటే నా దగ్గరకు వచ్చి నువ్వు మనం లేదు లాలో వద్దు కేసు వెనక్కి తీసుకుంటావు అంటే కేసు 2 వెనక్కి తీసుకునేసి నా ప్రాపర్టీస్ నాకు ఇచ్చేసి ఈ 8 months ఏదైతే ఉందో నీ వల్ల నీ ఇగో వల్ల నాకు ఫైనాన్షియల్ డెట్ పడింది కదా నా యూట్యూబ్ రెవెన్యూ కదా నా ఛానల్ డెట్ చేశారు నాకు వచ్చే స్పాన్సర్స్ లేకుండా చేశారు దీనికి ఇప్పుడు డెడ్ అయిపోయిన ఛానల్ అది ఇప్పుడు ఈ ఇష్యూ రాకముందు వీడియో పెడితే 1 lakh 1.5 lakh వ్యూస్ వచ్చేవి నాకు ఇప్పుడు నాకు వీడియో పెడితే 5,000 6,000 వ్యూస్ వస్తున్నాయి ఎవరి వల్ల నీ వల్ల కాదు నీ ఈగో వల్ల కాదు సో ఈ మంత్ ఈ డెడ్ అయితే ఉందో ఈ డెంట్ ఏదైతే ఉందో ఇంకో 8 months పడుతుంది నాకు ఈ ఛానల్ మళ్ళీ రీజనరేట్ చేసుకుని ముందుకు పోవడానికి వీడు కంటెంట్ చేసుకుంటూ పోవాలి ఈ 8 months 16 months ఆఫ్ డెంట్ ఫైనాన్షియల్ డెంట్ ఏదైతే పడిందో దాని కంపెన్సేషన్ కట్టి నా ఛానల్స్ నా ప్రాపర్టీస్ అన్ని తిరిగి నాకు ఇచ్చి మీరు నా మీద పడిన చేసే నింద ఫస్ట్ ఆఫ్ ఆల్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను అవతల చెప్తానని చెప్పిన నింద ఏదైతే ఉందో అది తప్పని ఒప్పుకోండి అక్కడ సాల్వ్ అవుతుంది అలా చేసుకుందాం మీరు మంచి విషయం గారి టీంతో కలిసారు మాట్లాడారా ప్రయత్నించారా ఆయనతో మాట్లాడడం కానీ టీంతో కానీ ఇట్లా జరిగినాయి ఇట్లా ఆయన 1 side స్టోరీ చెప్పారు మీరు ఆన్ సైడ్ స్టోరీ మీరు విన్నారా ఇట్లా మీరు చెప్తే ఎవరు కాంటాక్ట్ అవుతున్నారు సార్ ఇప్పుడు నాకు ఎఫ్ఐఆర్ సెకండ్ ఎఫ్ఐఆర్ ఉంది అందులో 3 నెంబర్లు ఉన్నాయి ఆ 3 నెంబర్లకు నేను కాల్ చేసిన ఒక్కరు లిఫ్ట్ చేయరు ఇప్పుడు ఎవరిని అడిగేది ఎక్కడికని పోయేది నేను ఇప్పుడు హేమచంద్రబాబు గారు కాల్ చేస్తే సారీ అన్నా నీ కాలు మొక్కుతాను అని అనాలి అప్పుడు ఇష్యూలు అన్ని వెళ్ళిపోతాయి ఏమని అనాలి అన్న నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తున్నావు అన్నా తప్పు చేసినావన్నా నన్ను క్షమించాను అని అడగలనా దేనికి సార్ డబ్బులు పరపతి ఉన్నాయంటే ఆపోజిట్ కూడా సాల్వ్ చెప్పాలి నువ్వు ఏం చేసినా నీకు ఆపోజిట్ కూడా సాల్వ్ చెప్పాలి నీ పవర్ నువ్వు ఇష్యూ చేసిన సాల్వ్ చెప్పాలి నువ్వు ఫేస్ ఆఫ్ టాలీవుడ్ గా ఉంటూ మాట్లాడుతుంటే ఇప్పుడు సినీ ప్రముఖులు సినీ ప్రజలు ఇదంతా ఆడగలరు సార్ ఇది కొత్తగా జరుగుతుందా నేను అలిగేషన్ చేస్తానన్నా లేదు కదా ప్రూఫ్లు ఉన్నాయి కదా కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి కదా స్క్రీన్ షాట్స్ ఉన్నాయి కదా మెయిల్స్ ఉన్నాయి కదా అన్ని ఓపెన్ గా జరుగుతున్నాయి కదా మరి ఏం అడగడానికి మీ దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి మీకు అన్ని ఇస్తాను సార్ నేను జనాలు చూపించండి కాల్ రికార్డింగ్స్ అందరూ కాల్ రికార్డ్ ప్లే చేసి చూపించండి అన్ని ఉన్నాయి రాజశేఖర్ మీ ఆఫీస్ నుంచి కాల్స్ నాకు ఎందుకు వస్తున్నాయి మోహన్ బాబు యూనివర్సిటీ సంబంధం ఏంది 24 ఫ్యాక్టరీ నుంచి ఆఫీస్ వాళ్ళు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు సార్ దీనికి మాకే సంబంధం లేదు మీకు వచ్చిన మెయిల్ ఐడి ఇది మా ఆఫీషియల్ మెయిల్ ఐడి ఇది ఓకే సో మీకు వచ్చిన స్ట్రైక్స్ ఏ నుంచి వస్తున్నాయి దానికి మాకు సంబంధం లేదనేసి పాయింట్ నెంబర్ 1 స్ట్రైక్లు ఎవడు పడితే వాడు వేయలేడు కంటెంట్ రైట్ వాడి దగ్గర ఉండాలి ఎవడో నీ కంటెంట్ రైట్ తీసుకుని ఇప్పుడు సైక్ వేసేటప్పుడు ఓనర్ పేరు ఏంది కంపెనీ పేరు ఏంది నీ కంటెంట్ రైట్స్ ప్రూఫ్స్ అన్ని ఇవ్వాలి యూట్యూబ్ కి స్టైల్ వేసేటప్పుడు ఒకసారి నేను చూపిస్తాను మీకు దీంట్లో అంటే జనాలకి అవగాహన లేదు కదా అని చెప్పి మాకు సంబంధం లేదు చేతులు దులిపేసుకుంటే అయిపోద్దా
ఏముంది సార్ ఇక్కడ కంపెనీ నేము, ఓనర్ నేము, కాపీరైట్ ఓనర్ నేమ్, కంపెనీ నేమ్ is applicable, 24 frames factory. Legal name is Elias, user names is initial not accepted, మంచు విష్ణు వర్ధన్ బాబు. నీట్ గా రాసి ఉంది కదా సార్. ఇప్పుడు దీనికి అసలు ఎవరైనా రాసి ఉండొచ్చు, దీని కూడా ఎవరైనా రాసి ఉండొచ్చు, ఎవరైనా స్ట్రైక్ చేస్తుండొచ్చు అనుకుంటే ఇప్పుడు వాళ్ళు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు సార్. వాళ్ళ 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ నుంచి ఇది చెప్పా కదా ఇందాక, దీనికి మాకు సంబంధం లేదు, అది ఎవరు వేస్తారని చెప్పారు కదా. ఇప్పుడు ఆ ఎవరో వేసే వాళ్ళకి ఏ ఈమెయిల్ ఐడి నుంచి స్ట్రైక్లు వస్తున్నాయో ఆ ఈమెయిల్ ఐడికి ఫర్వర్డ్ పాస్వర్డ్ కొడితే వీళ్ళు ఏ ఈమెయిల్ ఐడి అయితే మా ఒరిజినల్ అని చెప్పారో దానికి ఎందుకు సార్ ఓటీపీ పోతుంది? మాకు సంబంధం లేదు. వాళ్ళు చెప్పింది ఇంకో ఈమెయిల్, మీరు చెప్పింది ఇంకో ఈమెయిల్. కానీ నాకు స్ట్రైక్ వచ్చింది సార్, స్ట్రైక్ ఒక మెయిల్ నుంచి వచ్చింది. ఆ మెయిల్ కి ఫర్వర్డ్ పాస్వర్డ్ కొడితే వీళ్ళు అన్నారు కదా ఆ మెయిల్ ఐడి మాది కాదు, ఇది మా మెయిల్ ఐడి, వేరే ఈమెయిల్ ఐడి అని చెప్పి ఆ మెయిల్ ఐడి రికవరీ ఈమెయిల్ ఐడి ఉంది. ఓకే, అలా ఎవరైనా పెట్టేసుకోవచ్చు కదా. అంటే ఆ ఈమెయిల్ ఐడి సెట్ అవ్వాలంటే ముందు వెరిఫై చేయాలి, ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ ఉండాలి, వెరిఫికేషన్ చేయాలి. వెరిఫై చేస్తేనే అక్కడ వస్తారు కదా. మరి అప్పుడు నీకు సంబంధం లేదు, మాకు సంబంధం లేదు అన్నప్పుడు నీ ఒరిజినల్ ఈమెయిల్ వెరిఫికేషన్ ఈమెయిల్ ఐడి ఎందుకు ఉంది? ఓకే, ఇంత ఓపెన్ గా జరుగుతా, ఇంత ఓపెన్ రెడ్యూషన్ జరుగుతా అంటే ఒక్కరు కూడా ధైర్యం లేదు సార్ క్వశ్చన్ చేయడానికి. సినీ ప్రముఖులు, సినీ పెద్దలను కూర్చోన్నారు, సినీ పరిశ్రమ మొత్తాన్ని పరువు తీస్తారు కూర్చొని, పైన కూర్చొని సొంత లాభాల కోసం వాడుకుంటా, జనాలు హెరాస్ చేసుకుంటా ఒక మనిషి ప్రశ్నించాడు అనేసి రోడ్డు మీద కూర్చోబెట్టున్నారే. ఏడన్నారు ఇప్పుడు సినీ ప్రముఖులు అందరూ. ఒక్కరికి ధైర్యం ఉండదు మాట క్వశ్చన్ చేయడానికి. అర్థం కావట్లేదు సార్ నాకు ఏం చేస్తానంటే, ఏం తప్పు చేసినా ఏం మానా నాకు అర్థం కావట్లేదు. ఫ్యామిలీ ఎందుకు వస్తుంది మధ్యలోకి? మోహన్ బాబు యూనివర్సిటీ సంబంధం ఏంది? 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ సంబంధం ఏంది? మా అసోసియేషన్ సంబంధం ఏంది? శివరాజు గారి సంబంధం ఏంది? ఇప్పుడు నేను మిమ్మల్ని అన్నాను సార్, మీకు కోపం వచ్చింది, కేసు మీరు పెట్టాలా ఎవరో వచ్చి పెట్టాలా సార్? శివరాజు ఎందుకు కేసు పెడుతున్నాడు మంచు విష్ణు గురించి? మోహన్ బాబు యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటర్ ఆఫీస్ ఎందుకు పెడుతున్నాడు? అసలు ఎఫ్ఐఆర్ ఎందుకు రిజిస్టర్ అవుతుంది? నేను ఇన్ని ప్రూఫ్లతో పెడతాను, నాకు ఎందుకు తీసుకోవట్లా? అంటే మీరు చెప్పేది మంచు విష్ణు డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ గా వేరే చేపిస్తున్నారు. అన్ని పాయింట్స్ ఆయనకి కనెక్ట్ అవుతున్నాయి కదా సార్. నేను ప్రశ్నించేది కన్నప్ప సినిమా గురించి. ఇప్పుడు ఆ సినిమా గురించి కదా ఇష్యూ అంత అవుతుంది. కన్నప్ప సినిమా హీరో మంచు విష్ణు, మోహన్ బాబు యూనివర్సిటీ వైస్ చైర్మన్ మంచు విష్ణు, మా అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ ఆఫీషియల్ ఓనర్ మంచు విష్ణు. ఇప్పుడు నాకు సంబంధం నేను ఏం చేయలేదు, నాకు తెలియ కూడా జరిగిపోతాను మాట్లాడతారు వచ్చి, తెలియ కూడా జరిగిపోతుంది అన్నప్పుడు నీ ట్విట్టర్, నీ ఓన్ పర్సనల్ ట్విట్టర్ హ్యాండిల్ కూడా ఎవరు మేనేజ్ చేస్తున్నారా? అక్కడ నీట్ గా రాసి ఉన్నా కదా, వీడియో అంతా మాడున్నా కదా, అది చూసే కింద అన్నావు కదా, ఫాస్ట్ రేటెస్ అన్నావు కదా, అది నీకు తెలిసే అన్నావు కదా, అది కూడా వెళ్ళంటారు. ఇప్పుడు నేను లీగల్ గా పోతుంటే లీగల్ గా పోదాం, సాల్వ్ వేసుకుందాం. ఏది చేయకుండా నీ పాటు సినిమాలు తీసుకొని ప్రమోట్ చేసుకుంటా. ఇప్పుడు సార్ ఇంత జరుగుతోంది, ఈ ఫైట్స్, ఈ ఇంటర్వ్యూస్ అన్ని కూడా ఆల్మోస్ట్ 9 days గా అన్ని యూట్యూబ్ ఛానల్స్ వస్తున్నాయి. ఇప్పుడు మీడియా ఛానల్స్, మెయిన్ మీడియా అయితే ఉందో ఈ టీవీ నైన్, ఎన్టీవీ, ఈనాడు, వీళ్ళందరికీ మంచు విష్ణు గారు తన సినిమా ప్రమోట్ చేసుకోవడానికి ఫలానా దగ్గరికి వెళ్ళారు. మంచు విష్ణు ప్రమోట్ చేసుకోవడానికి ఏడు దగ్గరికి వెళ్ళారు, ఆ సీఎం ని కలిశారు, ఈ అప్డేట్ గురించి ఈ సినిమా అప్డేట్ ఇచ్చారు. రాస్తున్నారా? సిగ్గు లేదా సార్ మీడియా వాళ్ళకి? ఇంత రాసే వాళ్ళకి ఈ ఫైట్ జరుగుతుంది, దీన్ని ప్రశ్నించడానికి ఉండదా, ధైర్యం ఉండదా మీడియా వాళ్ళకి? నేను 1.5 month బ్యాక్ ఒక వీడియో పెట్టాను సార్. సార్ నా గురించి మీరు అబద్ధాలు పోస్ట్ చేసినారు, లైవ్ లో పెట్టినారు, ఆయన చెప్పారు అనేసి మీరు చేశారు. మేబీ నాది మీడియా ఫ్యామిలీ మీకు తెలియకపోయిండొచ్చు. ప్రూఫ్ నా దగ్గర ఉన్నాయి, కాంటాక్ట్ నా దగ్గర ఉన్నాయి, ఇది నా మెయిల్ ఐడి, నాకు ఒక మెయిల్ చేయండి, నేను వచ్చి మాట్లాడతాను అని చెప్పాను. 1.5 month అవుతుంది, ఒక్కడు మాట్లాడలే ఇప్పుడు దాకా. ఒక్క సుమన్ టీవీలో హర్షిని గారు ముందుకు వచ్చి నాకు ప్లాట్ఫామ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు అందరూ ముందుకు వస్తున్నారు, మీరందరూ ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. మీకు తెలియకపోయిండొచ్చు విషయం యాక్చువల్లీ. కానీ మెయిన్ మీడియా వాళ్ళు ఎవరైతే నా ఫోటో వేసి నాకు లైవ్ మాట్లాడో ఏడన్నారు వాళ్ళు, ఏమో తెలియదు. మీ సైడ్ వెర్షన్ ఎవరు వినలేదు, కనీసం అడగాలి కదా. పోనీ యూట్యూబ్ లో ఓపెన్ చేసి కించెంద్ర ఇష్యూ అని కొడితే విఆర్ రాజా అన్న వీడియో వస్తుంది, బార్బర్ వీడియో వస్తుంది, రితిన్ సింగ్ వీడియో వస్తుంది, మొత్తం అంత ప్రూఫ్లతో చెప్పున్నారు కదా. చూడరా కనీసం ఆయన ఏం చెప్పంటే అది. ఈ వెంట్రులకు పపెట్స్ ఉంటాయి కదా సార్, అలా బిహేవ్ చేస్తున్నారే. ఇంత పెద్ద ఇష్యూ అవుతుంది, ఇన్ని మీడియా ఛానల్స్ మాట్లాడుతున్నారు, ఇప్పటికైనా బయటకు వచ్చి కనీసం రెస్పాన్సిబిలిటీ ఉండదు సార్ మీడియాకి. వెళ్తుంది గొడవ అనేది, ఫుల్ స్టాప్ ఉండాలి కదా. నేను అదే ఫుల్ స్టాప్ అదే అడుగుతున్నాను సార్. లాలో పోదామన్నారు, ఐ రెస్పెక్ట్ లా అండ్ జ్యుడిషియరీ. లాలో పోదాం, కేసు ముందు తీసుకోండి, జడ్జి గారు నాదే తప్పు, నేనే హెరాస్ చేసినాను అని చెప్తే గమ్మున నోరు మూసుకొని జైల్లో పోయి కూర్చుంటాను నేను. ఎందుకు? నేను తప్పు చేయాలని నమ్మకం నాకు ఉంది కాబట్టి. పోనీ అది వద్దు, తప్పు మేమే చేసినాము, ప్రూఫ్లు దగ్గర ఉన్నాయి, స్ట్రైక్ చేసి మాట వాస్తవమే, జడ్జి కోర్టు రాకపోయిందంటే ఇబ్బంది అయిపోద్ది, వీటితో ఎందుకు వచ్చింది గొడవ కూడా సాల్వ్ చేస్తుందంటే అదే ఓకే నాకు, అది ఓకే నాకు. అది చేయకుండా ఇది చేయకుండా నీ పాటికి నువ్వు హ్యాపీగా పోయి సినిమాలు తీసుకుంటా, ఊర్లు తిరుక్కుంటా, సినిమా అప్డేట్ తీసుకుంటా కూర్చోన్నావు అంటే నేను ఎవరన్నా ఖాళీగా ఏం లేదు కదా. నువ్వు తప్పు చేస్తావు, సినిమా నీ అదే సినిమా బ్లాక్ మెయిల్ చేయడానికి నువ్వు బయటకు వచ్చినావు అనేసి నేను మాడిన దానికి నన్ను రోడ్డు మీద కూర్చోబెట్టి నువ్వు ప్రమోట్ చేసుకుంటా అంటే అర్థమైంది. అన్యాయం కదా సార్ అది. అది క్వశ్చన్ చేయడానికి నేను వచ్చిన్నాను సార్ ఇప్పుడు. కన్నప్ప గురించి చెప్పారన్నారు కదా, కన్నప్పలో సీన్స్ గురించి అండ్ మేము ట్రైలర్ గురించి వాటి గురించి ఏమైనా చేశారు మీరు? మాట మాడలేదు సార్ కన్నప్ప గురించి, ఒక వీడియో చేసింది లేదు. అదే అన్యాయంగా ఒక సైకిల్ వేసారా, యూట్యూబ్ లో ఉంటే ఫెయిర్ యూస్ పాలసీని అబ్యూస్ చేస్తున్నారు, మీరే కదా ఇంతకుముందు చేస్తున్నారు చాలా మంది. ఇది కరెక్ట్ కాదు, దట్ ఇస్ ద ప్రాపర్ ప్రాసెస్. హెరాస్మెంట్ అని నీకు అనిపిస్తే హెరాస్మెంట్ కంప్లైంట్ ఇవ్వు, నీకు అనిపిస్తే అయిపోదు, ఆడు చేస్తుంటే ఏంటది.
నువ్వు హెరాస్మెంట్ కంప్లైంట్ ఒక మనిషి చూస్తాడు హెరాస్మెంట్ ఉందా లేదా హెరాస్మెంట్ ఉంటే వాడే తీసేస్తాడు లేదా నీకే చెప్తాడు అది హెరాస్మెంట్ కదా రాదండి వాక్ స్వతంత్రం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద వస్తుంది వాడు ఒపీనియన్ చెప్పాడు వాడే బూతులు మాడలేదు పర్సనల్ టార్గెట్ చేయలేదు చేస్తుంటే వీడు తీసేస్తామని చెప్తాడు. యూట్యూబ్ హ్యాస్ వెరీ స్ట్రిక్ట్ పాలసీస్. అది 1 మిలియన్ ఛానల్ కావచ్చు 10 మిలియన్ ఛానల్ కావచ్చు 20 మిలియన్ ఛానల్ కావచ్చు 3 వీడియోలు స్ట్రైకులు పడితే విత్ ఇన్ 7 days ఛానల్ టర్మినేట్ అయిపోద్ది. నోబడీ విల్ కేర్ అబౌట్ ఇట్. అంత స్ట్రిక్ట్ గా యూట్యూబ్ ఉన్నప్పుడు నువ్వు పాలసీస్ ఫాలో అవ్వవు కదా, అది ఉండదు. ఇట్లా బ్లాక్ మెయిల్ వేసుకొని ఫెయిర్ యూస్ పాలసీ లా అండ్ ఆర్డర్ అబ్యూస్ చేస్తున్నారు సార్. ఇప్పుడు ఎవరు అడగాలి, ప్రశ్నించాల్సిన వాళ్ళు ఇట్లా రివర్స్ లో నేను అనలైజ్ చేసినా కూడా వాళ్ళు చెప్పి న్యూస్లు వేసుకుంటా వాళ్ళు ఇచ్చిన ఫోటోలు తీసుకొని పబ్లిష్ చేసుకోవడం. ఏమైనా క్వశ్చన్ చేస్తే ఎట్లుంటారు మనుషులు ఇక్కడ. అంటే ఇప్పుడు మంచు విష్ణు ఫ్యామిలీ గురించి కూడా ఆయన 300 ఛానల్స్ మీద యూట్యూబ్ మీద చేశారు, మా ఫ్యామిలీస్ గురించి హెరాస్ చేస్తున్నారని చెప్పి 300 ఛానల్స్ మీద. ఆ ఛానల్ మీ ఛానల్ కూడా ఉందా? లేదు సార్, నేను అంతే కదా సార్ అన్నా. లేదు ఇప్పుడు ఈ రోజు కూడా ఫైట్ చేసేది మిగతా యూట్యూబ్ గురించి చెప్పేది అదే. నేను నా మీద సైకిల్ వేయలేదు, వేరే వాళ్ళ మీద మాట్లాడుతున్నాను, వేరే వాళ్ళ మీద సైకిల్ వేసిన అన్యాయంగా వేసినారని నేను మాట్లాడుతున్నాను. మన యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఇది. యూట్యూబ్ ఇస్ ఫర్ పర్సన్స్, పర్సనల్ ప్లాట్ఫామ్. నీ ఒపీనియన్ నువ్వు చెప్పుకునే ప్లాట్ఫామ్. ఏడాకి వాళ్ళు వచ్చారు, ఎందుకు జనాలు ఇక్కడ ఉన్నారని వాళ్ళు వచ్చారు. మన ఇంట్లోకి వచ్చి మనల్ని ఫేర్ యూస్ పాలసీ, మనకుండే పాలసీ రూల్స్ అబ్యూస్ చేసుకుంటా మనల్ని కొడతారు అనేసి నేను ఫైట్ చేస్తున్నప్పుడు కనీసం వెనకాల నించుకోలేరు మీరు. నా గురించి కాదు మన గురించి ఫైట్ చేస్తాను నేను, రాని చెప్తున్నాను. అది కూడా ఉండదు. అంత పిరికితనం భయం ఉంటుంది. సరే వాళ్ళ భయాలు పక్కన పెట్టండి, మీడియా వాళ్ళు భయపడుతున్నారే. మెయిన్ మీడియా వాళ్ళు అబద్ధాలు వస్తారు ముందుకి, నిజాలు మాట్లాడడానికి ధైర్యం ఉండదు సార్. ధైర్యం ఆడే వాళ్ళు ముక్కుసూటిగా మారుతారు, ఏడ ముక్కుసూటిగా మారుతున్నారు, ఎవరికి ధైర్యాలు ఉన్నాయి ఇక్కడ. ఓకే, నేను కోరుకుంటున్నాను మా ఛానల్ తరపు నుంచి కోరుకుంటున్నాను మీరు న్యాయం జరగాలి, మీకు సక్సెస్ఫుల్గా న్యాయం జరగాలి. మీ తరపున మీ ఆధారాలు చూపిస్తున్నారు కాబట్టి అవన్నిటికీ మీకు సొల్యూషన్ జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. యా ఓకే అండి, చూసారు కదా ప్రత్యేకమైన ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ డైలీ కల్చర్.